Hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called the role of technology in e-commerce and the essential parts of web designing for business. సో ఈ టెక్నాలజీస్ ని ఈ కామర్స్ లో ఏ విధంగా వాడుతున్నారు అండ్ వెబ్ రిలేటెడ్ టెక్నాలజీస్ అనేవి బిజినెస్ కి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో యాజ్ ఈ కామర్స్ అనేటటువంటిది మోడర్న్ బిజినెస్ లో ఎంత ఇంపార్టెంటో మనకు అందరికీ తెలుసు. అయితే టెక్నాలజీ అనేటటువంటిదే ఈ కామర్స్ కి ఒక ఫౌండేషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ కామర్స్ పేరులోనే ఉంది, ఎలక్ట్రానిక్ డిజిటలైజేషన్ మొత్తం అంటారు. సో అలా డిజిటలైజేషన్ లా కనిపించాలి, ఆ ప్రోడక్ట్స్ ని ఆన్లైన్ లో అమ్మాలి లేదా సెల్ చేయాలి అంటే ఆ ఇంటర్ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్ఫేస్ అంటే యూజర్ చూసేటటువంటి ఒక స్క్రీన్. సో ఆ స్క్రీన్ డెవలప్మెంట్ అంతా కూడా వెబ్ డిజైనింగ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ద్వారానే జరుగుతుందండి. అయితే అది ఏ విధంగా జరుగుతుంది, అది లేకపోతే మనం రన్ చేయలేం ఎఫెక్టివ్ గా ఈ కామర్స్ ని. సో అది ఏ విధంగా చేస్తారు, ఆ టెక్నాలజీస్ ఏంటి అన్న విషయాలని వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్. సో ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ లేకపోతే 90% ఆఫ్ ఈ కామర్స్ సర్వీసెస్ అన్ని ఆగిపోతాయి. సో ఈ కామర్స్ అనే పేరే ఎలక్ట్రానికల్ కామర్స్. సో ఎలక్ట్రానిక్ కామర్స్ ఇంటర్నెట్ అనేది వర్క్ అవ్వకపోతే 90% ఆఫ్ ద ఈ కామర్సెస్ అన్ని స్టాప్ అయిపోతాయి. ఇది ఎలాంటిదంటే బ్యాక్ బోన్ ఆఫ్ ఈ కామర్స్. సో ఈ కామర్స్ యాక్టివిటీ మనం చేస్తున్నామంటే ఇది ఒక బ్యాక్ బోన్ లాంటిది. అండ్ విచ్ కనెక్ట్స్ ద బయర్స్ అండ్ సెల్లర్స్ గ్లోబల్ వైడ్ అన్ని యాక్సెసిబిలిటీ కావాలి అంటే ఇంటర్నెట్ కంపల్సరీగా ఉండాలి, నెట్వర్కింగ్ ఉండాలి. అండ్ విచ్ ఎనేబుల్స్, సో అది ఏం చేస్తుంది, మనకి ఆన్లైన్ షాపింగ్, కమ్యూనికేషన్, డేటా ఎక్స్చేంజ్ చేయడానికి తోడ్పడేది ఇంటర్నెట్ కాబట్టి. అండ్ విచ్ హెల్ప్స్ బిజినెస్ రీచ్ ఏ వైడర్ ఆడియన్స్ వితౌట్ జియోగ్రాఫికల్ లిమిటేషన్స్. అంటే నేను ఈ ప్లేస్ లో ఉన్నాను, ఇంకో ప్లేస్ లో ఉన్నాను, అమ్మో అక్కడ నుంచి ఇక్కడికి నేను తీసుకురాలేను, అక్కడ నుంచి ఇక్కడ నేను ఆర్డర్ పెట్టుకోలేను అనేటటువంటి ఎటువంటి ఒక రిస్ట్రిక్షన్ మనకు ఉండదు. లిమిట్ లేకుండా మనం ఎక్కడి నుంచి అయినా ఆల్ జియోగ్రాఫికల్ లొకేషన్స్ మనం కనెక్ట్ అవ్వచ్చు, మనం ఈ కామర్స్ అనేది చేయొచ్చు. సో ఇలా చేయడానికి తోడ్పడే టెక్నాలజీస్ ని వెబ్ టెక్నాలజీస్ అంటాం, వెబ్ డిజైనింగ్ చేయడానికి. సో వెబ్ టెక్నాలజీస్ ఏంటంటే HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. సో వీటిని ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ అని కూడా మనం పిలుస్తాము. వీటిని యూస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే క్రియేట్ ఇంటరాక్టివ్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ వెబ్ పేజెస్. సో వెబ్ పేజెస్ ని మనం క్రియేట్ చేయడానికి ఈ లాంగ్వేజ్ ని యూస్ చేస్తాము. సో విచ్ ఇంప్రూవ్స్ యూజర్ ఎక్స్పీరియన్స్ త్రూ అట్రాక్టికల్ లేఅవుట్స్ అండ్ స్మూత్ నావిగేషన్. అంటే ఆ ప్రాజెక్ట్ మీద, అంటే ఆ సర్వీస్ అంటే ఏంటో ఐడియా లేని వాడు కూడా దాన్ని యూస్ చేసుకునేటటువంటి చాలా స్మూత్ అండ్ ఈజీ ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేయడానికి యూస్ చేసే టెక్నాలజీస్ అన్ని ఇవ్వండి వెబ్ టెక్నాలజీస్. ఇంటర్ఫేస్ క్రియేషన్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇప్పుడు మనం డేటా ఇస్తాం, ఫర్ సపోజ్ ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తాం, మనం ఏ ఆర్డర్ ప్లేస్ చేస్తాం, ఎన్ని క్వాంటిటీ ప్లేస్ చేస్తాం, అమౌంట్ ఎంత అయింది, ఇవన్నీ మేనేజ్ చేయడానికి ఒక స్టోరేజ్ కంటెంట్ అంటూ ఉండాలి కదా. సో అలాంటి స్టోరేజ్ కంటెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. సో మన డేటా యూజర్ తాలూకా డేటాబేస్ ని మేనేజ్మెంట్ చేసే ఒక తాలూకా సిస్టమ్ అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, DBMS. ఇది కూడా మనం MySQL, NoSQL ఇలాగా స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ తో డెవలప్ చేస్తామండి. అండ్ పేమెంట్ టెక్నాలజీస్ మనకు అందరికీ తెలుసు, UPI, డిజిటల్ పేమెంట్, క్రెడిట్ బ్యాంకు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్స్, ఇవన్నీ కూడా యూస్ చేసి మన పేమెంట్ టెక్నాలజీస్ అనేవి మన ఈ టెక్నాలజీస్ లో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సెక్యూరిటీ టెక్నాలజీ, సెక్యూర్ సాకెట్ లేయర్, ఇందాక చెప్పాను సెక్యూర్ సాకెట్ లేయర్. ఒక డేటా ఇక్కడ నుంచి వేరే బ్యాంక్ మర్చెంట్ కి మూవ్ అవుతుందంటే మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాన్ఫిడెన్షియల్ కీప్ చేయాలి, ఎన్క్రిప్షన్ చేయాలి, ప్రొటెక్షన్ చేయాలి. సో ఫ్రాడ్స్ ఏవి జరగకుండా చూసుకోవాలి. ఇవన్నిటికీ కూడా సెక్యూరిటీ టెక్నాలజీస్ మనం SSL లాంటి టెక్నాలజీస్ మనం వాడుతాం. అండ్ మొబైల్ టెక్నాలజీస్, ఎంకామర్స్ అంటే మన మొబైల్స్ లో యాప్స్ ని యూజ్ చేసుకొని చేస్తున్నాం. ఈ టెక్నాలజీస్ అన్ని కూడా తోడ్పడుతున్నాయి మన ఈ కామర్స్ ట్రేడింగ్ జరగడానికి. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, ప్రతి యూజర్ కి, ఏ యూజర్ కి కూడా ఇనీషియల్ గా ఫోన్ స్టోరేజ్ అనేది లిమిట్ గా ఉంటుంది, లేదంటే ఏదైనా స్టోరేజ్ అనేది లిమిట్ గా ఉంటుంది. సో ఆ స్టోరేజ్ కాకుండా ఎక్స్ట్రా స్టోరేజ్ అనేది యూజర్స్ అందరికీ ఇప్పుడు ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ కామర్స్ యాప్స్ మనం చేసుకోవాలన్నా, దాంట్లో బిల్డ్ చేసుకోవాలన్నా ఇంత మిలియన్స్ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ డేటా అంతా అందులో స్టోర్ చేయాలంటే నార్మల్ స్టోరేజ్ తో మన వల్ల కాదు. ఒక సిస్టమ్, 200 సిస్టమ్లు, 300, ఇన్ని సిస్టమ్స్ లో మనం డేటాను స్టోర్ చేయలేం. సో అందుకని క్లౌడ్ స్టోరేజ్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ టాక్టిక్. ఏంటంటే వెబ్ సర్వర్స్ లో మనం ఏదైతే ఉన్నాయో క్లౌడ్స్ లో ఆ డేటా అంతటి మనం డంప్ చేస్తాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు.
ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ కి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవ్రీ పర్సన్ వాడేది ఏంటంటే గూగుల్ ఫొటోస్. గూగుల్ ఫొటోస్ లో ఉండే ఫొటోస్ మన ఫోన్ పోయినప్పటికీ కూడా మన మెయిల్స్ అయినప్పుడు మనకు వచ్చేస్తాయి. ఎందుకంటే ఎవ్రీ మెయిల్ ఉన్న యూజర్ కి 25 GB గూగుల్ కూడా ఆఫర్ చేస్తారు సర్వీస్, క్లౌడ్ సర్వీసెస్. సో అలాగా ఈ డేటా అంతా కూడా మనం ఇండివిజువల్ యూజర్ కాబట్టి, నా పర్సనల్ యూజ్ కాబట్టి 25 GB ఇస్తున్నారు. అలాగా ఎంతమంది యూజర్స్ ఉంటారు ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మెయింటైన్ చేయాలంటే, ఒక బిజినెస్ కామర్స్ తాలూకు యాక్టివిటీ మనం చేయాలి అంటే. సో అంత పెద్ద సర్వీస్ అంతా కూడా క్లౌడ్ లో స్టోర్ చేసి అక్కడ నుంచి డేటాని హ్యాండిల్ చేస్తారు ఎఫిషియెంట్ గా, విత్ కాపీస్ కూడా ఉంచుకొని క్రాష్ అవ్వకుండా ఎటువంటి ఇవి లేకుండా. సో అది క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ కూడా మనం వాడుతామండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్, ఎవ్రీథింగ్. అంటే మార్కెట్ పాయింట్ టు పాయింట్ పెరిగిపోద్ది. అంటే ఫర్ సపోజ్ ఈ రోజు ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, మార్కెట్ రేట్ ఎంత ఉంది, ఎంతమంది ఈ స్టాక్ ని, ఇంతమంది ఈ రోజు ఈ ప్రోడక్ట్ ని ఎంతమంది కొన్నారు, రేపు ఎంతమంది కొనొచ్చు, ఎస్టిమేషన్స్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ ని యూజ్ చేసుకున్నాం చేయొచ్చు. కస్టమర్ బిహేవియర్ ని కూడా మనం స్టడీ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ ఎసెన్షియల్స్ ఆఫ్ వెబ్ డిజైన్ బిజినెస్. సో వెబ్ డిజైన్ అనేది బిజినెస్ కి ఏ విధంగా తోడ్పడుతుంది అంటే, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. ఇందాక నేను చెప్తాను, అంటే ఇప్పుడు ఆ వెబ్సైట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా దాన్ని వాడేస్తున్నారు. మేజర్ మనం చూసుకుంటే యూట్యూబ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈవెన్ మా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఆ టెక్నాలజీ మీద ఐడియా ఉన్నా ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. దాంట్లో వాళ్ళకి కావాల్సిన మైక్ ఫీచర్ ఆన్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన వీడియో ఏదో వాయిస్ ఇన్పుట్ ఇస్తారు, లేదంటే సరే వీడియోని క్లిక్ చేస్తారు, వీడియోని చూస్తారు. సో అది చాలా యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఉండడం వల్ల అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లిటరేట్ ఆర్ ఇల్లిటరేట్ ఎవరైనా కూడా దాన్ని యూజ్ చేసేటటువంటి ఇంటర్ఫేస్ క్రియేట్ అవ్వాలి ఫస్ట్. సో అది వెబ్ డిజైనింగ్ ఫర్ బిజినెస్ తాలూకా మెయిన్ మోటో అన్నమాట. అండ్ రెస్పాన్సివ్ డిజైన్. రెస్పాన్సివ్నెస్ అంటే ఇప్పుడు స్టాటిక్, డైనమిక్ అని రెండు రకాల మనకి వెబ్ పేజెస్ కానీ డిజైన్స్ కానీ ఉంటాయి. రెస్పాన్సివ్నెస్ అంటే ఫర్ సపోజ్ మామూలుగా ఒక ఐడియల్ బాడీ ఉందనుకోండి, దాన్ని మనం క్లిక్ చేసాం అనుకోండి, దాన్ని టచ్ చేసాం అనుకోండి, దాని నుంచి మనకు రెస్పాన్స్ ఏమి ఉండదు. ఫర్ సపోజ్ ఒక స్టోన్ ఉంది, స్టోన్ మీరు గట్టిగా కొట్టారు, ఏమైనా రియాక్ట్ అవుతుందా? నథింగ్ రెస్పాన్సివ్, నథింగ్ రియాక్టివ్. అదే ఒక పర్సన్ కొట్టారు అనుకోండి, ఆడి మళ్ళీ మనం తిరిగి పడతాడు, ఆర్ ఏదో రెస్పాన్స్ అనేది మనకు వస్తుంది. లైక్ అంటే ఒక యాక్టివిటీ మనం చేస్తున్నాం అంటే దానికి తగ్గ రెస్పాన్స్ మనకి రిటర్న్ వస్తేనే అది ఇంటరాక్టివ్ గా కనిపిస్తుంది ఎవరికైనా. లైక్ ఇప్పుడు మీరు ఏదైనా వెబ్సైట్ తీసుకున్నారనుకోండి, ఆ వెబ్సైట్ లో బటన్ క్లిక్ చేసి అది క్లిక్ అయినట్టు కొంచెం ఎలగడం, లేదంటే కొంచెం మూవ్ అవ్వడం, ఇలాంటివి ఏమైనా జరిగాయి అనుకోండి, యూజర్ ఏం ఫీల్ అవుతాడు? ఓకే, ఇట్ ఈస్ రెస్పాండింగ్ టు అవర్ ఇన్పుట్. మనం క్లిక్ చేసాం కాబట్టి అది కలర్ మారింది, మనం క్లిక్ చేసాం కాబట్టి అది వెలిగింది, క్లిక్ చేసాం కాబట్టి కొంచెం షేక్ అయింది. సో ఇలాంటివన్నీ యూజర్ అయిన వాడు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడు. మనం టచ్ చేస్తేనే ఈ విధంగా. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇది హైలైట్ చేసి చూపిస్తున్నాను, ఈ హైలైట్ చేసి చూపిస్తుంది మీకు అర్థమవుతుంది కదా క్లియర్ గా. ఈ ఈ లైన్ హైలైట్ చేసింది. ఇప్పుడు వెబ్సైట్ షుడ్ వర్క్ ప్రాపర్లీ ఆన్ ఆల్ డివైస్ లైక్ మొబైల్, ట్యాబ్లెట్ అండ్ డెస్క్టాప్. నేను ఎందుకు ఈ విధంగా హైలైట్ చేయాలి, నేను చెప్తున్నాను కదా అంటే, నేను చెప్తున్నప్పుడు కూడా ఈవెన్ ఈ పర్టికులర్ పాయింట్ నేను చెప్తున్నాను అని మీకు చెప్పడానికి హైలైట్ చేస్తున్నాను. సో ఈ హైలైట్ చేయడం వల్ల ఏమవుతుంది, రెస్పాన్సివ్నెస్ కనిపిస్తుంది మీకు. అంటే నేను ఈ లైన్ గురించి మాట్లాడుతున్నాను అన్న విషయం మీకు తెలుస్తుంది. అలా కాకుండా నేను ఇలా ఎంటీగా చెప్పాను అనుకోండి, ఏది హైలైట్ చేయకుండా, సడన్ గా విన్న వాళ్ళకి నేను ఎక్కడ చెప్తున్నానో అర్థం కాదు. సో దిస్ ఈస్ కాల్డ్ రెస్పాన్సివ్ డిజైన్ అనమాట, విచ్ ఎన్స్యూస్ బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అక్రాస్ డిఫరెంట్ స్క్రీన్ సైజెస్. అది మొబైల్లో అయితే ఒకలా పనిచేస్తుంది, డెస్క్టాప్ లో అయితే ఇంకోలా కనిపిస్తుంది. వెబ్సైట్ తాలూకా స్క్రీన్ ని బట్టి అది మారిపోతుంది అనమాట. దట్ ఈస్ రెస్పాన్సివ్నెస్. సో ఈ ఫీచర్స్ కూడా ఉంటాయి. అండ్ ఫాస్ట్ లోడింగ్ స్పీడ్, అట్రాక్టివ్ లేఅవుట్ డిజైన్, ఈజీ నావిగేషన్. ఒక కంటెంట్ నుంచి ఇంకో కంటెంట్ ఈజీగా మూవ్ అవ్వచ్చు. కంటెంట్ క్వాలిటీ, హెచ్డీలో కావాలంటే హెచ్డీలో చూడొచ్చు, లేదంటే 2180 అంటే మన యూట్యూబ్ లో చూసుకోండి ఎగ్జాంపుల్, 2180 పిక్సెల్స్ చూడొచ్చు, 1080 పిక్సెల్స్ చూడొచ్చు, నెట్ మనకు చాలకపోతే 144 పిక్సెల్ చూడొచ్చు. ఏవైనా మన ఇష్టం వచ్చినట్టు కంటెంట్ క్వాలిటీని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ సెక్యూరిటీ ఫీచర్స్, కాల్ టు యాక్షన్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అంటారండి దీన్ని, హెచ్టిటిపిఎస్. మీరు ఏ వెబ్సైట్ ని తీసుకున్నా ఆ వెబ్సైట్ కి ముందుండేటటువంటి ప్రోటోకాల్ ఇది. ఈ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ లోనే అన్ని వెబ్సైట్స్ కూడా లోడ్ అవుతాయి. ఇంటర్నెట్ యూస్ చేసే క్రోమ్ బ్రౌజర్, మీరు ఏ బ్రౌజర్ తీసుకున్నా కూడా హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ లేకుండా ఓపెన్ అవ్వవు. అలాగే మనకి ఒక సెక్యూరిటీ ఫీచర్స్ ని కూడా బిల్డ్ చేశారు. కాల్ టు యాక్షన్, లైక్ ఆర్డర్ టు యాడ్ టు క్యాట్ అని మీరు బటన్ క్లిక్ చేయాలనుకోండి, ఐటమ్ యాడెడ్ టు క్యాట్ అని మీకు డిస్ప్లే కనిపిస్తుంది.
సైన్ అప్ అనే బటన్, మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేసి సైన్ అప్ అనే బటన్ కొట్టారు అనుకోండి, యు ఆర్ సైన్డ్ ఇన్ అనే మెసేజ్ కనిపిస్తుంది. సో అంటే ఇలాంటి అలర్ట్స్ ఇవన్నీ ఉండడం వల్ల యూజర్ అనేవాడు ఇంటరాక్టివ్ గా ఫీల్ అవుతాడు. ఎస్, ఈ సిస్టమ్ నాతో కమ్యూనికేట్ చేస్తుంది, ఏదో ఒక ఆప్షన్ నాకు ఇస్తుంది, సో ఐ కెన్ డూయింగ్ అని చెప్పి ఒక ఫీల్ లో యూజర్ అనేవాడు వెళ్ళిపోతాడు. సో ఆ ఫీల్ జనరేట్ చేయడమే మన బిజినెస్ తాలూకా అండ్ ఈ కామర్స్ తాలూకా టెక్నాలజీ తాలూకా టాక్టిక్ అన్నమాట. సో అలా బిల్డ్ చేయగలిగిన నాడే మనకి అవన్నీ కూడా యూటిలైజ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద major technologies used in e-commerce. Thank you. So hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called content management systems used in e-commerce, such as WordPress, Shopify, and Bootstrap. సో కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, ఆ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అయిన వర్డ్ ప్రెస్, షాపిఫై అండ్ బూట్ స్ట్రాప్ గురించి ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అసలు కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేస్తే ముందు కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిఎంఎస్ అంటే ఏంటో మనకు తెలియాలి ఫస్ట్. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆ పేరులోనే ఉంది, కంటెంట్ ని మేనేజ్ చేసే ఒక సిస్టమ్. మీన్స్ అర్థం ఏంటంటే మనకు వెబ్సైట్స్ అంటే ఏంటో తెలుసు. ఒక వెబ్సైట్ అంటే అర్థం ఏంటి, నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ అన్ని కలిపి ఒక వెబ్సైట్ కింద ఫామ్ అవుతాయి. సో ఏదైనా వెబ్సైట్ ని మనం ఓపెన్ చేసామంటే దాంట్లో చాలా కంటెంట్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్ కింద ఫ్లిప్కార్ట్ అనే ఒక వెబ్సైట్ ని మీరు తీసుకోండి. ఆ ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్ కానీ అమెజాన్ అనే వెబ్సైట్ కానీ మీరు ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఏవే పార్ట్స్ ఉంటాయి అన్నవన్నీ అవి కంటెంట్స్, దాంట్లో ఉండే కంటెంట్స్. ఆ కంటెంట్ ని ఏ విధంగా మేనేజ్ చేయాలి అన్న దాన్ని డెవలప్ చేసిన దాన్ని కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఒక వెబ్సైట్ ని మీకు ఓపెన్ చేసి దాని తాలూకా దీన్ని మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్ కి నేను గూగుల్లో ఉన్నాను. ఫర్ సపోజ్ గూగుల్లోని నేను ఒకటి క్లిక్ చేస్తాను, అమెజాన్ అని చెప్పి, అమెజాన్ అమెజాన్ నేను ఓపెన్ చేశాను. ఫర్ సపోజ్ ఇలా ఓపెన్ చేశాను అనుకోండి. సో ఈ అమెజాన్ ఓపెన్ చేసిన దాంట్లో ఇది షాప్ ఆన్లైన్ అట్ అమెజాన్ అనే విషయాలను నేను ఓపెన్ చేశాను. సో దీంట్లో పార్ట్ ఆఫ్ ది స్క్రీన్ లో మాత్రమే నేను కనిపిస్తున్నాను. ఎగ్జాంపుల్ కి దీన్ని నేను ఒక షార్ట్ అని చేసి మీకు చూపిద్దాం. ఒక నిమిషం, జస్ట్ మినిట్. సో దీన్ని మనం చేస్తే కనిపిస్తాం. సో ఎగ్జాంపుల్ కి ఇది నా తాలూకా అమెజాన్ తాలూకా వెబ్ పేజ్ అంటే హోమ్ పేజ్ నేను తీసుకున్నాను. సో అమెజాన్ హోమ్ పేజ్ లో నేను ఇప్పుడు ఉన్నప్పుడు ఈ అమెజాన్ హోమ్ పేజ్ లో ఉండే కంటెంట్స్ ఏటైతే ఉన్నాయో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ వన్ ఈ పైన నాకు ఒక బార్ కనిపిస్తుంది, లైక్ 3 డాట్స్ ఉన్న సింబల్. దాని పక్కన ఫ్రెష్, ఎంఎస్ ప్లేయర్, సెల్, బెస్ట్ సెల్, మొబైల్స్, కస్టమర్ సర్వీస్, ఇవన్నీ నావిగేషన్ బార్. అండ్ దీని కింద మీరు చూసుకున్నట్టయితే టాప్ డీల్స్ ఏవైతే కనిపిస్తున్నాయి. అండ్ దీని కింద ఏవే ఉన్నాయి, ఎసెన్షియల్స్ 60%, 40%, ఇక్కడ ఒక స్పీకర్స్, ఇయర్ బడ్స్, మైక్స్, రకరకాలవన్నీ వాడికి స్టోర్ చేశాడు. ఈ లాస్ట్ లో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కింద కనిపిస్తుంది లింక్స్, బ్యాక్ టు టాప్ అంటే క్లిక్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ కూడా కంటెంట్సే కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క కంటెంట్. ఎగ్జాంపుల్ కి ఇది లోగో, అమెజాన్ తాలూకు లోగో తాలూకు ఇమేజ్ ఇక్కడ ఉండాలి, దాని తర్వాత లొకేషన్ ఇక్కడ ఉండాలి, సెర్చ్ బార్ ఇక్కడ ఉండాలి, ఇవన్నీ ఒక్కొక్క కంటెంట్స్ కదా. ఈ కంటెంట్స్ ఇక్కడ ఈ విధంగా ఉండాలి అని మేనేజ్ చేసే సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ కాల్డ్ అస్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని చెప్తాం. అంటే ఈ కంటెంట్స్ ఇక్కడ ఉండాలి, ఈ కంటెంట్స్ ఈ విధంగా ప్లేస్ చేయాలి. ఒక వెబ్ పేజ్ లో రకరకాల కంటెంట్స్ ఉంటే ఆ కంటెంట్స్ ని పక్క పక్కన పెట్టాలా, పైన పెట్టాలా, లేదంటే కిందన పెట్టాలా, ఒక బార్ లాగా ఒక పోతే ఇంకోటికి వచ్చినప్పుడు సైడ్ బార్ లో పెట్టాలా, అలాంటివన్నీ డిజైన్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో దట్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఇస్ కాల్డ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆ కంటెంట్ ని మనం మేనేజ్ చేయగలిగే సిస్టమ్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ అస్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. వాటిల్లోని మనకు ఉండేది ఈ కామర్స్ లో వర్డ్ ప్రెస్ అనేటటువంటి ఒక కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. అయితే ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ దేనికి వాడతారంటే ఈజీ క్రియేషన్ అండ్ ఎడిటింగ్ ఆఫ్ వెబ్ పేజెస్, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్, సపోర్ట్ మల్టీమీడియా అంటే ఇమేజ్ కానీ, వీడియో కానీ, టెక్స్ట్ కానీ. ఇప్పుడు అమెజాన్ ఓపెన్ చేసాం, దాంట్లో ఉన్నవన్నీ ఇమేజెస్, వీడియోస్ కొత్తగా ఏదైనా లాంచ్ చేస్తే ఆ సెల్ గురించి వీడియోస్ అన్ని మనకు కనిపిస్తాయి. అండ్ అలౌస్ మల్టిపుల్ యూజర్ టు మేనేజ్ ద కంటెంట్. ఇలాంటివన్నీ వీటి అడ్వాంటేజెస్. ఇప్పుడు వీటిలో ఎగ్జాంపుల్స్ అలా క్రియేట్ చేయడానికి కావాల్సిన మేనేజ్మెంట్ సిస్టమ్స్ చాలానే ఉన్నాయి. వాటిలో వర్డ్ ప్రెస్ is one of the most popular open source content management system platform used worldwide.
సో వరల్డ్ వైడ్ గా యూజ్ చేసే టెక్నాలజీలో వర్డ్ ప్రెస్ వెబ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఒక కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. సో విచ్ ఈజీ టు ఇన్స్టాల్ అండ్ యూస్, హైలీ కస్టమైజబుల్ విత్ థీమ్స్, అంటే వెబ్సైట్ ఎలా ఉండాలని థీమ్స్ కూడా అది ఇచ్చేస్తుంది. సపోర్ట్ ఈ కామర్స్, ఓకే, అండ్ లార్జ్ కమ్యూనిటీ సపోర్ట్. సో ఇలాగ మనకి పనిచేస్తుంది వర్డ్ ప్రెస్ అనమాట. అండ్ షాపిఫై అనేది కూడా ఇంకొక రకమైన కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈజ్ ఎ డెడికేటెడ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ డిజైన్డ్ ఫర్ ఆన్లైన్ స్టోర్స్. లైక్ ఇప్పుడు మన ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటివన్నీ డిజైన్ చేయడానికి షాపిఫై అనేటటువంటి ఒక కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకుంటారు. ఓకే, ఫుల్లీ హోస్టెడ్ ప్లాట్ఫామ్, బిల్ట్ ఇన్ పేమెంట్ గేట్వే సపోర్ట్, ఇలాంటి అడ్వాంటేజ్ దీంట్లో ఉంటాయి. ప్రొవైడ్ రెడీ మేడ్ టెంప్లెట్స్, ఈజీ ప్రొడక్ట్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, సెక్యూర్ అండ్ రిలయబుల్. సో ఇలా ఇదొక షాపిఫై అనేది ఇంకొక కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. థర్డ్ వన్ ఇస్ బూట్ స్ట్రాప్ అనేది ఒక సిఎంఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఆ బూట్ స్ట్రాప్ అంటే ఏంటి, దాని లింక్స్ ఏంటి అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో కూడా మనం చెప్తాము. బూట్ స్ట్రాప్ ని యూజ్ చేసుకొని ఈ వెబ్ డెవలప్మెంట్ అంతా కూడా చాలా ఈజీగా చేయొచ్చు. కంటెంట్స్ ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అన్ని రకాల కంటెంట్స్ కి ఒకే రకమైన ఫీచర్స్ ని, ఫాంట్స్ ని యాడ్ చేయాలనుకుంటే, రెస్పాన్సివ్నెస్ జనరేట్ చేయాలనుకుంటే బూట్ స్ట్రాప్ ను మనం యూజ్ చేస్తాం వెబ్సైట్ డిజైనింగ్ లో. అది ఎలా చేస్తాం అన్నది నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాము. సో ఈ మూడు బేసికల్ గా హైలీ యూజ్డ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఒక వెబ్ పేజ్ లో ఏ కంటెంట్ ఎక్కడ ఉండాలి. సో టాప్ లో బేసికల్ గా లోగో ఉండాలి, ఓకే, అండ్ ఎక్కడికెక్కడికి మూవ్ అవ్వాలని నావిగేషన్ బార్ ఉండాలి, డౌన్ లో అడ్రస్ అవన్నీ ఉండాలి. సో ఇలాగా ఏ కంటెంట్ ఎక్కడ పేస్ట్ చేయాలి అని మేనేజ్ చేసే సిస్టమ్ ని, ఒక వెబ్సైట్ ని డిజైన్ చేసే సిస్టమ్ ని కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి మనకు చెప్తాం అనమాట. సో ఓకే, సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే టెక్నికల్ స్కిల్స్ పెంచడం, సేవ్ కాస్ట్ అండ్ టైం, హెల్ప్స్ ఇన్ క్విక్ కంటెంట్ అప్డేట్స్, ఎవరు చూడగానే అర్థమైపోతాయి. సో ఇవన్నీ వీటి తర్వాత ఇన్ఫర్మేషన్స్ అండ్ అడ్వాంటేజెస్. సో దిస్ ఈస్ హౌ ఎ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వర్క్ ఇన్ ఈ కామర్స్. థ్యాంక్ యూ. So hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called explaining the designing of home page and web designing principles. సో ఒక హోమ్ పేజ్ ని ఏ విధంగా మనం డిజైన్ చేస్తాం వెబ్సైట్ లో, అండ్ అదే విధంగా వెబ్ డిజైనింగ్ తరపు ప్రిన్సిపల్స్ ఏంటి అన్న విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇది ఒక వన్ ఆఫ్ ద షార్ట్ క్వశ్చన్ అండి, చాలా మోస్ట్ టైమ్స్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ పేజ్ ని మనం డిజైన్ చేయాలి అంటే ఒకే ఒక ఫీచర్ ని ఫస్ట్ మనం బ్రెయిన్ లో పెట్టుకోవాలి. ఏంటి అంటే ఆ హోమ్ పేజ్ లో ఎవ్రీ కంటెంట్ షుడ్ బి దేర్. అంటే మనం ఆ వెబ్సైట్ లో ఉండే అన్ని కంటెంట్స్ హోమ్ పేజ్ లో ఫస్ట్ పేజ్ లో మనకు కనిపించాలి. బికాస్ మనకు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ మనకు వెబ్ పేజ్ లో ఏది కనిపిస్తుందో యూజర్ అనేవాడు అందులో అవే ఉన్నాయని ఫీల్ అవుతాడు. సో మాక్సిమం యూజర్ కి ఈజీగా కనిపించాలి, అట్రాక్టివ్ గా కనిపించాలి, అట్ ద సేమ్ టైం అందులో అన్ని కంటెంట్స్ ని డిస్ప్లే చేసేయగలిగే పాసిబిలిటీస్ ని మనం అక్కడ ఇవ్వాలి. సో దట్ ఈస్ కాల్డ్ అస్ హోమ్ పేజ్ అనేది, విచ్ ఈస్ వెరీ కీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ డిజైనింగ్ ఏ వెబ్సైట్. వెబ్సైట్స్ వెబ్ పేజ్ లో హోమ్ పేజ్ డిజైనింగ్ అనేది అందుకు అంత ఇంపార్టెంట్. వాటిలో ఏవే ఉండాలి అన్న విషయాలన్నీ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో స్ట్రక్చర్ ఆఫ్ హోమ్ పేజ్ చూసుకున్నట్టయితే, హోమ్ పేజ్ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెడర్ సెక్షన్ అనేది ఉండాలి. హెడర్ సెక్షన్ లో ఎక్కడ ఉంటుంది, టాప్ ఆఫ్ ద పేజ్ లో ఉంటుంది. అన్నిటికన్నా పైన టాప్ ఆఫ్ ద పేజ్ లో, విచ్ కంటెంట్స్ లోగో, వెబ్సైట్ నేమ్ అండ్ నావిగేషన్ మెనూ ఉండాలి. అంటే 3 బార్ అంటాం కదా, 3 డాట్స్ బార్ అది ఉంటుంది. నెక్స్ట్ తర్వాత హెల్ప్స్ ఇన్ బ్రాండ్ ఐడెంటిఫికేషన్. సో హెడర్ సెక్షన్ దేనికట, ఏ బ్రాండ్ అది అసలు ఏ వెబ్సైట్ అయినా ఐడెంటిఫై చేయడానికి మనకి హెడర్ సెక్షన్ పనికొస్తుంది. నెక్స్ట్ వన్ ఇది నావిగేషన్ బార్. నావిగేషన్ అంటే అర్థం ఏంటంటే మూవ్ అవ్వడం, ఒక కంటెంట్ నుంచి ఇంకో కంటెంట్ మూవ్ అవ్వడం. ఫర్ సపోజ్ ఏదో ఒక యాప్ లో షాపింగ్, ఇమేజెస్, కార్ట్ ఇలాగనే తీసుకున్నారు అనుకోండి, అంటే నెక్స్ట్ మీ షాపింగ్ అనే కార్ట్ కి మూవ్ అవ్వండి, ఇమేజెస్ అనే దానికి మూవ్ అవ్వండి అని చెప్పి చెప్పడానికి పైన కనిపించే బారే నావిగేషన్ బార్ అనమాట. లైక్ హోమ్, ప్రొడక్ట్స్, అబౌట్, కాంటాక్ట్, ఇవన్నిటిని నావిగేషన్ బార్ అని తెలుస్తుంది. బ్యానర్ ఆర్ హీరో సెక్షన్. సో బ్యానర్ సెక్షన్ లో ఏముంటాయంటే ప్రమోషనల్ కంటెంట్. ఎగ్జాంపుల్ మీరు జియో మార్ట్ ఓపెన్ చేస్తే ఆర్ ఏదైనా షాపింగ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎక్స్క్లూజివ్ డీల్స్ ఫర్ దిస్ వీక్ ఓన్లీ అని చెప్పి పైన పాప్ అవుతాయి. సో మనం దేనైతే హైలైట్ చేద్దాం అనుకుంటున్నాం అటువంటి సెక్షన్ ని హీరో కంటెంట్ ఆర్ బ్యానర్ కంటెంట్ అని చెప్పి చెప్తారు. సో చూడగానే యూజర్ అనేది కూడా అట్రాక్ట్ అవుతాడు. ఓకే, ఈరోజు ఏవో ఆఫర్స్ ఉన్నాయమ్మా, ఈరోజు మనం తీసుకోవాలి అనేటటువంటి ఒక అటెన్షన్ లోకి వెళ్ళిపోతాడు అనమాట. సో యూజర్ తరఫు అటెన్షన్ ఈజీగా గ్రాప్ చేయడానికి ఆ హీరో సెక్షన్స్ ని, హైలైట్ పాయింట్స్ ని పెడతారు.
నెక్స్ట్ వన్ కంటెంట్ సెక్షన్. సో ఇక్కడ రియల్ కంటెంట్ ఉంటుంది. మెయిన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రోడక్ట్ గురించి కానీ సర్వీస్ గురించి కానీ టెక్స్ట్లు, ఇమేజ్ స్లైడర్స్, వీడియోస్ అన్ని కంటెంట్ సెక్షన్స్ లో మనం పెడతాం. నెక్స్ట్ కాల్ టు యాక్షన్ సెక్షన్. సో కాల్ టు యాక్షన్ అంటే ఫర్ సపోజ్ ఆ ప్రొడక్ట్ ని యూజర్ కొందాం అనుకుంటే యాడ్ టు కార్ట్ అనే ఆప్షన్ కింద కనిపిస్తుంది ఆ ప్రోడక్ట్ చూడగానే. సో యాడ్ టు కార్ట్ అని కనిపించాలి మనం యాడ్ క్లిక్ చేయగానే. సో యాక్షన్ వెంటనే మేక్ పేమెంట్ అనే ఆప్షన్ రావాలి. సో ఇలాగా కాల్ టు యాక్షన్ క్లిక్ చేయగానే యాక్షన్ జరిగిపోవాలి. దట్ టైప్ ఆఫ్ సెక్షన్ ఇస్ కాల్డ్ కాల్ టు యాక్షన్. అండ్ ఫైనల్ సెక్షన్ ఇస్ కాల్డ్ ఫోటర్ సెక్షన్. అన్నిటికన్నా బిలోలో ఉండే సెక్షన్ ఇది. సో ఇది ఏం చేస్తుందంటే అన్నిటికన్నా బాటమ్ ఆఫ్ ద పేజ్ లో కనిపిస్తుంది. పేజ్ కలిగి చివరిలో కనిపిస్తుంది. ఆ పేజ్ చివరిలో ఉండి ఆ వెబ్ పేజ్ ఎవరు డెవలప్ చేశారు, ఎలా డెవలప్ చేశారు, టైం ఏంటి, డేట్ ఏంటి, ఎంతమంది విజిటర్ కౌంట్, ఇలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ అంతా విజిట్ చేసేది లొకేటెడ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పేజ్. లైక్ దీనికి ఏమైనా సోషల్ మీడియా కంటెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా అన్ని మనకు కనిపించేవన్నీ కూడా బాటమ్ ఆఫ్ ద పేజ్ అనమాట. సో దాని తలక స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుందమ్మా. ఒకసారి చూడండి. ఇక్కడ లోగో ఉండాలి. నెక్స్ట్ ఇక్కడేమో సెర్చ్ బార్ ఉండాలి. ప్రైమరీ లొకేషన్ క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ లిస్ట్ రావాలి. ఇవన్నీ మెయిన్ కంటెంట్ ఇక్కడ ఉంటుంది. లెఫ్ట్ స్కాన్ కాలము, రైట్ స్కాన్ కాలము, అండ్ ఇది క్లిక్ చేయగానే సమ్ డిస్ప్లే ఆఫ్ కంటెంట్స్ ఎలా ఉంటాయి. కిందేమో కాపీ రేట్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇది బేసికల్ గా మీరు రియల్ వెబ్సైట్ చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. సో అందుకని ఇందాక లాస్ట్ టైం అమెజాన్ ఓపెన్ చేసి చూపించాను. ఈసారి ఇంకొక వెబ్సైట్ ఏదైనా మనం యూజ్ చేసి చూద్దాం. ఎగ్జాంపుల్ కింద మనం ఫ్లిప్కార్ట్ తీసుకుందాం అనుకోండి, లేదంటే జియో మార్ట్ తీసుకుందాం. ఏదో ఒక వెబ్సైట్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి. సో జియో మార్ట్ ఇండియాస్ ఆన్లైన్ షాపింగ్ డెస్టినేషన్ అనేది ఓపెన్ అయింది ఎగ్జాంపుల్ కి. సో దీన్ని నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి. సో జియో మార్ట్ అనేది ఇక్కడ లోడ్ అయిందమ్మా ఎగ్జాంపుల్ కి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎంటర్ ద పిన్ కోడ్ అన్నది. సో పిన్ కోడ్ అప్పుడు ఇది ఇంటర్ఫేస్. ఇప్పుడు నాకు జనరేట్ అయింది నా ఇంటర్ఫేస్ అని చెప్పి నేను చెప్తాం. సో ఇప్పుడు చూడండి, నేను ఇలాగా మీకోసం జూమ్ అవుట్ చేశాను. దీన్ని జూమ్ అవుట్ చేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. క్విక్ డెలివరీ ఈ విధంగా, క్విక్ ఫ్యాషన్స్. సో నేను మీకు ఏం చెప్పాను, ఫస్ట్ కంటెంట్ ఈజ్ లోగో కంటెంట్. ఇది జియో మార్ట్ అంటే ఇది జియో మార్ట్ తర్వాత వెబ్సైట్. సో ఇక్కడ క్లిక్ చేస్తే సెర్చ్ బార్, ఇక్కడ సెర్చ్ ఏదైనా సెర్చ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఎక్కడికి డెలివరీ చేయాలి, క్విక్ డెలివరీ. సో నెక్స్ట్ హీరో సెక్షన్. హీరో సెక్షన్ లో ఏముంటాయి, క్విక్ గా యూజర్ చూడగానే అట్రాక్ట్ అయ్యేది. సో ఇలా చూడగానే మనం ఏమనుకుంటాం, మా ఫిట్ వేర్ 130 రూపీస్ దొరికేస్తుందా, సో ఒక చూద్దాం ఉండి ఆఫర్స్ అని దీన్ని క్లిక్ చేస్తాం. సో ఇటువంటి సెక్షన్ ని హీరో సెక్షన్ అంటాం. దాని తర్వాత ఏంటి, మెన్స్ టీ షర్ట్స్ అని చెప్పి పక్కన ఇచ్చాడు. నెక్స్ట్ దాని తర్వాత టీ షర్ట్స్ అట్ 99, ఇవన్నీ కూడా. దాని తర్వాత లాస్ట్ లో మనకి మెయిన్ కంటెంట్ అనేది ఇంకా కిందకు ఉంటుంది అనమాట. ఇవన్నీ మెయిన్ కంటెంట్స్. సో ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పి. ఇప్పుడు నేను హోమ్ కి వెళ్ళాలి, షెడ్యూల్ లోకి వెళ్ళాను. చూసారా హీరో సెక్షన్ ఇక్కడ కనిపిస్తుంది పైన. దీన్ని నావిగేషన్ బార్ అంటారు. లైక్ ఫర్ సపోజ్ నేను ఎవ్రీథింగ్ స్టోర్ కావాలా, నాకేమో కూపన్స్ కావాలా, ఫ్యాషన్ లో సెర్చ్ చేస్తానా, హోమ్ లైఫ్ స్టైల్, ఫర్ సపోజ్ నేను స్మార్ట్ ఫోన్ గురించి సెర్చ్ చేస్తాను అనుకోండి. ఇదంతా స్లైడర్ ఇలా ఉంటది. ఎగ్జాంపుల్ నాకు స్మార్ట్ ఫోన్స్ కావాలి, స్మార్ట్ ఫోన్స్ మీద క్లిక్ చేస్తాను. సో స్మార్ట్ ఫోన్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అది ఇప్పుడు నేను క్లిక్ చేయగానే స్మార్ట్ ఫోన్ సెక్షన్ లోకి వచ్చాక దిస్ ఈస్ కాల్డ్ నావిగేషన్. ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్ కి వెళ్ళడం ఇస్ కాల్డ్ నావిగేషన్. సో ఈ నావిగేషన్ బార్ లో ఇవన్నీ కనిపిస్తాయి. లాస్ట్ లో కింద మనకి ఫోటర్ సెక్షన్ కనిపిస్తుంది. ఫోటర్ సెక్షన్ అనేది అన్నిటికన్నా మనకి కింద కనిపిస్తుంది. అది ఏంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనే విషయాలు డిస్ప్లే చేస్తాయి. అండ్ క్లిక్ టు యాక్షన్ సెక్షన్ అని చెప్పాను. ఫర్ సపోజ్ నేను ఏదో ఒక ఫోన్ ని ఎగ్జాంపుల్ కి క్లిక్ చేస్తున్నాను. ఈ ఫోన్ క్లిక్ చేస్తున్నాను, OnePlus Nord 5 అని ఏదో ఫోన్ ఎగ్జాంపుల్ కి నేను ఇలా ఓపెన్ చేశాను. దీన్ని నేను బై చేయాలి అంటే నేను యాడ్ టు కార్ట్ డిస్క్రిప్షన్ అంతా చదివాను అనుకోండి. ఎగ్జాంపుల్ కి నాకు ఈ ఫోన్ బాగా నచ్చింది, నేను దీన్ని ఆర్డర్ పెట్టేయాలని అనుకుంటున్నాను. సో దీన్ని ఆర్డర్ పెట్టేయాలనుకుంటున్నప్పుడు ఓకే అన్అవైలబిలిటీ, నా లొకేషన్ అన్అవైలబిలిటీ ఉందన్నమాట. ఎగ్జాంపుల్ ఇంకేదైనా ఎలక్ట్రానిక్ తీసుకొని మీకు చూపిస్తాను. ఏదో ఓపో అని ఏదో కనిపించింది నాకు, ఇదేదో ఫోన్. దీన్ని బై నౌ ఆర్ యాడ్ టు కార్ట్ ఉంటాను. సో క్లిక్ టు యాక్షన్ సెక్షన్ ఏం చేస్తుందంటే నేను ఫస్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కార్ట్ లో, ఆర్ బై నో చేద్దాం అనుకుంటున్నాను. బై నో క్లిక్ చేశాను నేను.
బై నో క్లిక్ చేయగానే వెళ్ళిపోతుంది. సో సార్ నేను క్లిక్ చేసిన వెంటనే యాక్షన్ లో వెళ్ళిపోతుంది. మీ అకౌంట్ లాగిన్ అవ్వండి, పేమెంట్ చేయండి. నా అకౌంట్ లాగిన్ అవ్వలేదు కాబట్టి నా మొబైల్ నెంబర్ ఓపెన్ చేసి పేమెంట్ చేస్తే వెళ్ళిపోతుంది. సో ఇలాగ రెస్పాన్సివ్ గా డిజైన్స్ అన్ని కనిపిస్తే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ రియల్ రెస్పాన్సివ్ వెబ్సైట్ అండ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ విధంగా కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేవి పనిచేస్తాయి. అండ్ వెబ్ డిజైనింగ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం చేసే డిజైన్ సింపుల్ గా ఉండాలి, కన్సిస్టెంట్ గా ఉండాలి. అంటే సేమ్ కలర్స్. ఇప్పుడు నేను ఇందాక జియోమార్ట్ అప్లికేషన్ యూజ్ చేశాను. మొదటి దాంట్లో ఆ పై ఉన్న బార్ కి బ్లూ అండ్ వైట్ కలర్ కాకుండా ఇంకేదో కలర్ ఉందనుకోండి, రెండో దానికి ఇంకో కలర్ మ్యాచ్ లేకపోతే ఇది వెబ్సైటా కాదా అనే డౌట్ మనకు వస్తుంది. అలా ఉండకూడదు. అన్ని పేజెస్ కి సేమ్ హోమోజెనిటీ, కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్, యూజర్ ఈజీగా యాక్సెస్ చేయగలగాలి. రెస్పాన్సివ్ డిజైన్, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, రెస్పాన్సివ్నెస్ వాటికి ఉండాలి. క్లిక్ చేయగానే స్క్రీన్ సైజ్ మారడం అలా చేయాలి. ఫాస్ట్ గా లోడ్ అవ్వాలి. అండ్ ఈజీ నావిగేషన్, ఒకటి క్లిక్ చేస్తే ఈజీగా ఓపెన్ అవ్వాలి. విజువల్ ఎపిఎల్, చూడడానికి మంచి ఫాంట్, అందరికి అర్థమయ్యే ఫాంట్, ఇమేజెస్. కర్సివ్ ఫాంట్ లేదు, కొంతమందికి అర్థం అవ్వు, చిరాగ్గా కనిపిస్తాయి. సో అందుకని ఈజీగా కనిపించే ఫాంట్స్ అయితే మనకు కనిపించాలి. యాక్సెసిబిలిటీ, అందరూ వాడగలగాలి. సో గుడ్ హోమ్ పేజ్ డిజైన్, సో అన్ని అందులో కనిపించాలి. ఎందుకంటే ఇట్స్ క్రియేట్ ద ఫస్ట్ ఇంప్రెషన్ ఆ హోమ్ పేజ్ చూస్తేనే ఓకే ఇదేదో బాగుంది వెబ్సైట్, చూడడానికి అట్రాక్టివ్ కనిపిస్తుందని అట్రాక్ట్ అయితేనే యూజర్ అయిన వాడు లోపలికి ఇన్ అవుతాడు. సో దట్ ఈస్ ద థింగ్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ అండ్ వెబ్ డిజైనింగ్ ప్రిన్సిపల్స్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. So hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called HTML, the features, advantages and disadvantages of HTML. So HTML అంటే ఏంటి, HTML తాలూకా ఫీచర్స్, వాటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఇనీషియల్ గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం HTML, CSS, జావాస్క్రిప్ట్ అనేది ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్ అని చెప్పి. సో HTML అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పి మనం చెప్తాం, విచ్ ఇస్ స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ యూజ్ టు డిజైన్ స్ట్రక్చర్ వెబ్ పేజెస్ యూజింగ్ ఎ సిస్టమ్ ఆఫ్ ట్యాగ్స్. అంటే ఈ HTML లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని ట్యాగ్స్ అని మనం పిలుస్తామండి. ఆ ట్యాగ్స్ ని యూజ్ చేసుకొని ఒక మార్కప్ లాంగ్వేజ్, ఇది ఒక మార్కప్ లాంగ్వేజ్. దేనికి యూజ్ చేస్తామంటే వెబ్ పేజెస్ ని డిజైన్ చేయడానికి వాడే ప్రైమరీ మార్కప్ లాంగ్వేజ్ HTML అనమాట. సో మీనింగ్ ఆఫ్ HTML చూసుకున్నట్టయితే హైపర్ టెక్స్ట్ అంటే రిఫర్స్ టు లింకింగ్ ఆఫ్ పేజెస్ త్రూ హైపర్ లింక్స్. హైపర్ లింక్స్ ని యూజ్ చేసుకొని ఏదైనా టెక్స్ట్ ఉంటే, అంటే క్లిక్ చేస్తే వేరే సెక్షన్ మూవ్ అయ్యే కంటెంట్. ఫర్ సపోజ్ వాట్సాప్ లో లింక్స్ మనం షేర్ చేస్తుంటాం, బ్లూ కలర్ లో వస్తుంటాయి, దాన్ని క్లిక్ చేస్తే వేరే ఎక్కడికో మనం తీసుకెళ్తుంది. ఒక యూట్యూబ్ రీల్ ని క్లిక్ చేస్తే ఆ రీల్ తలకి సెక్షన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో అలాగే రీడైరెక్ట్ అయ్యే కంటెంట్స్ ని హైపర్ లింక్స్ అంటాము. మార్కప్ లాంగ్వేజ్ అలాంటి వాటిని ట్యాగ్స్ ని యూజ్ చేసుకొని వాటికి ఒక స్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేసి దట్ ఈస్ కాల్డ్ మార్కప్ అంటారు. సో ఈ రెండు ఫీచర్స్ ని ఇచ్చే లాంగ్వేజ్ ని హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని మనం పిలుస్తాం, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ HTML. సో ఫీచర్స్, HTML ఫీచర్స్ ఏంటంటే HTML చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి, వెరీ సింపుల్ అనమాట. ఎందుకంటే దానికి చాలా తక్కువ సింటాక్స్, సూటబుల్ ఫర్ బిగినర్స్ కి ఈజీగా అర్థం అవుతుంది. అండ్ విచ్ ఇస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ లో అది లైనక్స్, విండోస్ ఏం అవసరం లేదు, జస్ట్ ఒక వెబ్ బ్రౌజర్ ఉంటే చాలు. ఆ వెబ్ బ్రౌజర్ లో మనం దాన్ని రన్ చేసేయచ్చు HTML ఫైల్స్ ని. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ అ ట్యాగ్ బేస్డ్ స్ట్రక్చర్, యూజెస్ ట్యాగ్స్ లైక్ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. ఇక్కడ కామాస్ అని పడ్డాయండి, సారీ. సో ఇలాగ మనం HTML లో ఇది ఓపెన్ ట్యాగ్ అంటాం ఫస్ట్, నెక్స్ట్ క్లోజింగ్ ట్యాగ్ అంటాం. ఈ స్ట్రక్చర్ ని యూజ్ చేసుకొని మనం HTML డాక్యుమెంట్స్ ని డెవలప్ చేస్తాం, విచ్ డిఫైన్ ద స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజెస్. సో హైపర్ లింక్ సపోర్ట్, సో లింక్స్ ని యాడ్ ఆన్ చేసుకోవచ్చు మన HTML పేజ్ లో, విచ్ ఆర్ హెల్ప్స్ ఈజీ నావిగేషన్ ఆఫ్ కంటెంట్, ఇంకో కంటెంట్ మూవ్ అవడానికి పనికి వస్తాయి. హైపర్ లింక్స్ యాడ్ చేయొచ్చు. మల్టీమీడియా సపోర్ట్, సో HTML యూజ్ చేసుకొని మనం ఆడియోస్, వీడియోస్, ఇమేజెస్, టెక్స్ట్ ఏదైనా కూడా మనం ఇన్పుట్ కింద ఇవ్వచ్చు. ఎన్హాన్సెస్ యూజర్ ఎక్స్పీరియన్స్, సో దానికి మనం HTML వాడచ్చు. అండ్ ఇంటిగ్రేషన్ క్యాపబిలిటీ, సో దీన్ని CSS యూజ్ చేసి ఇంకా అందంగా తయారు చేయొచ్చు. జావా స్క్రిప్ట్ యూజ్ చేసి రెస్పాన్సివ్నెస్ జనరేట్ చేయొచ్చు. అండ్ ఓపెన్ అండ్ ఫ్రీ, సో ఆల్రెడీ చెప్పాను కదా, ఇంటర్నెట్ కూడా అవసరం లేదు HTML రన్ చేయడానికి, ఓన్లీ వెబ్ బ్రౌజర్, మీ దాంట్లో ఒక టెక్స్ట్ ఎడిటర్ ఉంటే చాలు, వీ కెన్ రన్ HTML ఇన్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్, నో లైసెన్స్ కూడా రిక్వైర్డ్. సో దీనివల్ల
యూజ్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఈజీ టు యూజ్, చెప్పుకున్నాక ట్యాగ్స్ మాత్రం ఉంటాయి, బిగినర్స్ అయినా ఈజీగా నేర్చుకోగలరు, చాలా ఈజీగా తయారు చేయొచ్చు. అండ్ విచ్ ఈస్ ఫాస్ట్ ఇన్ పర్ఫార్మెన్స్, HTML రన్ చేయడానికి ఇంటర్నెట్ అవసరం లేదు, జస్ట్ వెబ్ బ్రౌజర్ ఉంటే చాలు కాబట్టి ఈజీగా క్విక్ గా రన్ అవుతుంది. వైడ్లీ సపోర్టెడ్, అన్ని వెబ్ బ్రౌజర్స్ లో సపోర్ట్ చేస్తుంది. HTML డాక్యుమెంట్స్ అనేవి రన్ అవుతాయి. వర్క్స్ ఇన్ ఆల్ అదర్ డివైజెస్ ఆల్సో. విచ్ ఈస్ ఫ్లెక్సిబుల్, సో విచ్ కెన్ క్రియేట్ బోత్ సింపుల్ అండ్ కాంప్లెక్స్ పేజెస్, ఈజీ ఇంటిగ్రేట్ విత్ అదర్ టెక్నాలజీస్. సో HTML పేజెస్ వల్ల యూజ్ ఏంటంటే ఈ HTML లాంగ్వేజ్ లో డెవలప్ చేసిన పేజెస్ కి ఈ CSS, జావా స్క్రిప్ట్, నోట్ జేఎస్, రియాక్ట్ ఎటువంటి ఫీచర్స్ అయినా ఈజీగా యాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటాయి. ఫ్లెక్సిబుల్, సో SEO ఫ్రెండ్లీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్, అంటే మనకి అమౌంట్ ఏం పట్టదు, అసలు ఇంటర్నెట్ కూడా పని అవసరం లేదు కాబట్టి నార్మల్ గా డెవలప్ చేయొచ్చు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే స్టాటిక్ ఇన్ నేచర్, సో ఈ HTML పేజెస్ అనేవి కూడా స్టాటిక్, ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా చేంజ్ అయితే అవ్వవు. మనం ఈ రోజు ఈ HTML పేజ్ లో క్రియేట్ చేసిన డాక్యుమెంట్ మళ్ళీ సంవత్సరం తర్వాత ఓపెన్ చేసిన అలాగే ఉంటాయి, ఎటువంటి మార్పు వాటిలో ఉండదు. సో ఆ స్టాటిక్ నేచర్ అనేది HTML కి డిసడ్వాంటేజ్. అండ్ లిమిటెడ్ ఫంక్షనాలిటీ, లాజిక్స్ అనేవి వీటిలో బిల్డ్ చేయలేం మనం, ఓన్లీ వెబ్ పేజ్ తాలూకు ఇంటర్ఫేస్ మాత్రమే క్రియేట్ చేయగలం. సో దీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ HTML. అండ్ ఆల్సో నో సెక్యూరిటీ ఫీచర్స్, దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఏముండవు, ఎవరైనా దాన్ని ఎడిట్ అండ్ మోడిఫై చేయొచ్చు. లార్జ్ కోడ్ ఫర్ కాంప్లెక్స్ పేజెస్, సో పెద్ద పెద్ద పేజీలు డిజైన్ చేయాలంటే చాలా ఎక్కువ కోడ్ అనేది మనకు పడుతుంది, మోర్ కోడ్ కనిపిస్తుంది. అండ్ బ్రౌజర్ కంపాటబిలిటీ ఇష్యూస్, కొన్ని బ్రౌజర్స్ కొన్ని ట్యాగ్స్ ని సపోర్ట్ చేయవు, అలాంటి టైంలో రన్ అవ్వలేని పాసిబిలిటీ. సో hello everyone, now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called HTML links and how to create a bookmark link in HTML. సో HTML లో లింక్స్ అంటే అర్థం ఏంటి, ఒక బుక్ మార్క్ లింక్ ని ఏ విధంగా మనం HTML డాక్యుమెంట్ లో క్రియేట్ చేయొచ్చు అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్ గా విత్ ఎగ్జాంపుల్ కోడ్ తో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML లింక్ అంటే అర్థం ఏంటి, సో మీ అందరికీ తెలిసిన కాన్సెప్టే. HTML లింక్స్ అనండి, నార్మల్ లింక్స్ అనండి, లింక్స్ అంటే అర్థం ఏంటంటే ఒక హైపర్ ఫార్మాట్స్ బ్లూ కలర్ లో మనకు కనిపిస్తుంటే వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ కాపీ లింక్ అని షేర్ చేస్తుంటారు, ఇవన్నీ లింక్స్ అంటారు. లింక్ అంటే అర్థం ఏంటంటే ఒక కంటెంట్, దాని మీద క్లిక్ చేస్తే ఏదో ఒక వెబ్ పేజ్ ని మనం నావిగేట్ చేసే కాన్సెప్ట్ అనమాట. సో దాన్ని క్లిక్ చేయగానే వేరే పేజ్ కి మిమ్మల్ని డైరెక్ట్ చేసే కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని సింపుల్ గా లింక్. సో చూడండి, అని HTML లింక్ ఇది క్లికబుల్ ఎలిమెంట్, అంటే క్లిక్ చేసే ఎలిమెంట్ that directs to the user to another web page, document or location within the same page when clicked. సో ఆ పేజ్ చేస్తే వేరే పేజ్ మూవ్ అయ్యే విధంగా అని చేస్తే దట్ ఈస్ కాల్డ్ HTML లింక్స్ అంటాం. అయితే లింక్స్ ని ఏ విధంగా మనం క్రియేట్ చేస్తాం యూజింగ్ HTML అంటే యూజింగ్ యాంకర్ ట్యాగ్. సో మీకు ఆల్రెడీ చెప్పాను HTML లో లింక్స్ యూజింగ్ ట్యాగ్స్ మాత్రమే మనం చేస్తాం అని చెప్పి. సో ఆ ట్యాగ్స్ లో యాంకర్ అని ఒక ట్యాగ్ ఉంటుంది, ఆ యాంకర్ ట్యాగ్ ని యూజ్ చేస్తే మనం మొత్తం అన్ని HTML ఎలిమెంట్స్ ని క్రియేట్ చేస్తాం. వాటి తాలూకా సింటాక్స్ ఏంటి అంటే లింకింగ్ చేయడం, లైక్ యాంకర్ href అనేటటువంటి ఒక సింటాక్స్ ని యూజ్ చేసి మనం ఒక HTML లింక్ ని క్రియేట్ చేస్తాం. ఎలా చేస్తాం అన్నది కోడింగ్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ముందు తెలుసుకోండి, href అంటే హైపర్ రెఫరెన్స్ అని అర్థం. డెస్టినేషన్ అడ్రస్ అంటే ఏ అడ్రస్ కి మనం దాన్ని లింక్ చేస్తున్నాము అంటే అది క్లిక్ చేస్తే ఎక్కడికి నా అడ్రస్ వెళ్ళాలి అని చెప్పేది href. అండ్ లింక్ టెక్స్ట్ ఈజ్ విజిబుల్ క్లిక్కబుల్ టెక్స్ట్. ఓకే, దాని పక్కన క్లిక్కబుల్ టెక్స్ట్ రాస్తాం, అంటే దాని మీద క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్ కి వెళ్ళాలి అన్నట్టు రాస్తే దట్ ఈస్ కాల్డ్ విజిబుల్ క్లిక్కబుల్ టెక్స్ట్. సో విజిట్ వెబ్సైట్ అని ఎగ్జాంపుల్ టెక్స్ట్ పెడతాం, దాని మీద క్లిక్ చేస్తే ఏ వెబ్సైట్ కి వెళ్ళాలన్నది href పెడతాం. సో అది ఎలా పెడతాం అనేది చూపిస్తాను. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ అని కనెక్టెడ్ టు అదర్ వెబ్సైట్స్, యూజర్స్ ఫుల్ URL చూసుకోవాలి. ఇంటర్నల్ లింక్స్, సో కనెక్ట్ పేజెస్ విత్ ఇన్ ద సేమ్ పేజ్ ఆఫ్ వెబ్సైట్, సో అదే పేజ్ లో ఉండే ఏదో కంటెంట్ అంటే అది ఇంటర్నల్ లింక్ అంటాం. అండ్ ఈమెయిల్ లింక్స్, దాన్ని క్లిక్ చేయగానే ఈమెయిల్ కి డైరెక్ట్ అయిపోవాలి, అది ఈమెయిల్ లింక్. అండ్ ఇమేజ్ లింక్, ఫర్ సపోజ్ ఇమేజ్ ని క్లిక్ చేయగానే ఆ ఇమేజ్ తలకి రిపాజిటరీకి వెళ్ళిపోవాలి. ఎగ్జాంపుల్ కి ఫోటో సెక్షన్ లో యాడ్ చేస్తుంటారు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, దాన్ని క్లిక్ చేయగానే ఇన్స్టాగ్రామ్ రీడైరెక్ట్ అయిపోద్ది, దాన్ని క్లిక్ చేయగానే ఫేస్బుక్ వెళ్ళిపోద్ది. సో అలాంటివి ఇమేజ్ లింక్స్ అంటాం. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ బుక్ మార్క్ లింక్స్. బుక్ మార్క్స్ లింక్ అంటే స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ద పేజ్ కి మనం ఉన్న పేజ్ లోంచి రీడైరెక్ట్ అవ్వాలంటే బుక్ మార్క్ లింక్ ని క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ కి ఫ్రీక్వెంట్ గా ఆ సెక్షన్ మనకు కావాలి, సో
దానికి ఒక ఐడి క్రియేట్ చేస్తాం. ఆ ఐడి క్రియేట్ చేసి దాన్ని క్లిక్ చేయగానే ఆ కంటెంట్ కి మూవ్ అయిపోవాలి మన వెబ్ పేజ్ అనేటటువంటి ఎంత కిందన మనం ఉన్నా కూడా. సో దట్ ఈస్ కాల్డ్ బుక్ మార్క్ అనమాట. సో అంటే ఆ స్పెసిఫిక్ సెక్షన్ కి జంప్ చేయాలి మనం ఆ లింక్ ని క్లిక్ చేయగానే. సో ఇదే చెప్పారు, ఏ బుక్ మార్క్ లింక్ ఈజ్ యూజ్డ్ టు జంప్ టు ఏ స్పెసిఫిక్ సెక్షన్ విత్ ఇన్ ద సేమ్ వెబ్ పేజ్. ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ లాంగ్ పేజెస్ వేర్ యూజర్స్ నీడ్ టు నావిగేట్ క్విక్లీ టు పర్టికులర్ ఏరియా. అంటే చాలా ఎక్కువ పేజెస్ ఉన్నాయి, నేను సడన్ గా నాకు ఆ ఫస్ట్ కంటెంట్ గుర్తొచ్చింది, ఆ ఫస్ట్ కంటెంట్ నేను వెళ్ళాలి. సో ఇప్పుడు నేనేం పెడతాను కింద, గో టు నెంబర్ 1 అని ఒక లింక్ పెట్టాను అనుకోండి, క్లిక్ చేయగానే ఫస్ట్ పేజ్ వెళ్ళిపోవాలి అని నేను పెట్టాను. సో అలాగ వెళ్ళాలని అనుకుంటే బుక్ మార్క్ లింక్స్ మనం క్రియేట్ చేస్తాం. దాన్ని యూజ్ చేయడానికి క్రియేట్ చేయడానికి స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ క్రియేట్ ఏ బుక్ మార్క్ టార్గెట్ సెక్షన్. సో యూజ్ ఐడి అట్రిబ్యూట్ టు మేక్ ఏ సెక్షన్. ఎలా చేస్తామో చెప్తాను మీకు. అండ్ క్రియేట్ ఏ లింక్ టు బుక్ మార్క్. సో ఇది యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. సో గో టు సెక్షన్ 1 అని నాకు ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది, దాన్ని నేను క్లిక్ చేయగానే సెక్షన్ 1 కి వెళ్ళిపోద్ది అనమాట. సో అలాగ మనం క్రియేట్ చేస్తాం. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఈజీగా సెక్షన్ నుంచి సెక్షన్ కి నావిగేట్ అవ్వచ్చు, టైం వేస్ట్ అవ్వదు, అండ్ లాంగ్ డాక్యుమెంట్స్ ఉపయోగపడుతుంది, అండ్ ఇంప్రూవ్స్ ఫర్ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి నీట్ గా జనరేట్ అవుతుంది. సో అప్లికేషన్ ఆఫ్ బుక్ మార్క్ లింక్స్ ఎక్కడ వాడతాం అంటే, టేబుల్ ఆఫ్ కంటెంట్స్, లాంగ్ ఆర్టికల్స్, బ్లాగ్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, డాక్యుమెంటేషన్ పేజెస్ లో మనం వాటిని వాడతాం. సో ఏహెచ్ఎఫ్ తాలూకా సింటాక్స్ ఇలా ఉంటుంది. నా ఒక ఎగ్జాంపుల్ ని యూజ్ చేసి ఇప్పుడు మొత్తం అంతా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, now I'm opening one app is called text app which is in Linux. సో ఆ Linux apps లో టెక్స్ట్ యాప్ ని యూజ్ చేసి మీకు HTML పేజ్ ఎలా క్రియేట్ చేయాలి అన్ని చెప్తాను. ఎగ్జాంపుల్ కి ఒక ఇంట్రో నేను క్రియేట్ చేస్తాను. అంటే ప్రతి డాక్యుమెంట్ ని HTML లో ఇంట్రో .html అనే దాంతో మనం సేవ్ చేస్తాం. HTML దాంట్లో ట్యాగ్ లో టైటిల్ అని పెడతాం, అంటే మన వెబ్ పేజ్ లో టైటిల్ ఏం కనిపించాలి. లింక్స్ కదా మనం అనుకుంటున్నాం, లింక్స్ అనేటటువంటి టైటిల్ నేను ఈ వెబ్ పేజ్. దెన్ నా వెబ్సైట్ www.instagram.com అని ఇచ్చాను అనుకోండి. అంటే నేను ఇక్కడ మెన్షన్ చేసే టెక్స్ట్ ని క్లిక్ చేస్తే ఇన్స్టాగ్రామ్ కి రీడైరెక్ట్ అవ్వాలి. అంటే ఏ టెక్స్ట్ ని నేను క్లిక్ చేయాలి, క్లిక్ హియర్ అనే టెక్స్ట్ నేను పెట్టాను. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి, నేను క్లిక్ హియర్ అనే టెక్స్ట్ ని క్లిక్ చేస్తే నా వెబ్ పేజ్ లో ఇన్స్టాగ్రామ్ కి నా వెబ్సైట్ వెళ్ళిపోవాలట. సో అలాగే నేను ఇచ్చాను కంటెంట్, వెళ్తుందా లేదా అన్న విషయాలు క్లియర్ గా చూద్దాం. సో ఐఎమ్ సేవింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ రన్నింగ్ దిస్. సో రన్ చేయడానికి ఏం చేస్తామంటే, మనం ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసి మన దాంట్లో ఉండేవి, మన ఫైల్స్ ఉండే ట్యాబ్ లోకి మనం వెళ్తాం. సో హియర్ introduction.html అనేటటువంటిది నాకు ఓపెన్ అయింది. సో దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. వెయిట్, ఐఎమ్ మినిమైజింగ్ ద పేజ్. సో చూడండి ఒకసారి, లింక్స్ మనం హెడ్డింగ్ ఏం పెట్టాం, టైటిల్లో లింక్స్ అని పెట్టాం. సో లింక్స్ అని నాకు ఇక్కడ కనిపించింది, ఆ ఫైల్ నేమ్ అనమాట. సో దీన్ని నేను క్లిక్ చేసి ఎక్కడికి వెళ్ళాలి, ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళాలి. వెళ్తుందో లేదో ట్రై చేద్దాం. సో చూడండి వెళ్ళిందా. సో దిస్ ఈజ్ హౌ వి విల్ జనరేట్ లింక్స్. సో లింక్స్ ని ఈ విధంగా మనం ట్రై చేస్తామండి. సో క్లిక్ చేసిన వెంటనే నాకు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళింది. ఆ కోడ్ కూడా మనం ఇక్కడే డిస్ప్లే అయ్యేలా చూడొచ్చు. మనం ఏం రాసాం, Ctrl+U ఇస్ ద షార్ట్ కట్. సో చూడండి, HTML, హెడ్, టైటిల్, బాడీ, నేను ఇది లింక్ ఇచ్చాను. సో ఈ క్లిక్ హియర్ అనే విషయాన్ని నేను క్లిక్ చేస్తే ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళిపోవాలి అని నేను కోడ్ అనేది రాశాను అనమాట. సో దిస్ ఈజ్ హౌ వి విల్ జనరేట్ లింక్స్ అనమాట. అయితే ఇప్పుడు బుక్ మార్క్ లింక్స్ ఏ విధంగా చేయాలన్న విషయం కూడా ఇప్పుడే చూద్దాం. బుక్ మార్క్ లింక్స్ మన టెక్స్ట్ డాక్యుమెంట్ లోకి మళ్ళీ వెళ్దాం. దీన్ని ఎడిట్ చేస్తాను ఇప్పుడు నేను. ఇది లింక్ కదా, ఆ లింక్ ని అక్కడ అలా వదిలేయండి. సో ఈ లింక్ ని తీసేస్తాను. ఈ లింక్ ని తీసి నౌ ఐఎమ్ మోడిఫైయింగ్ ద కోడ్. బుక్ మార్క్ చేయాలి. సో H1 ఒక హెడ్డింగ్ ఆర్ ఏదో ఒక పారాగ్రాఫ్ నేను ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాను. హెడ్డింగ్ ని మనం పెట్టాలంటే H1 అనే ట్యాగ్ వాడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ H1 అని వాడుతున్నాను. సో దిస్ ఈజ్ హెడ్డింగ్ టెక్స్ట్ ని పెట్టాను. దీని కింద కొంత కంటెంట్ నేను ఇస్తాను. ఎగ్జాంపుల్ కి ఒక పారాగ్రాఫ్ ఇచ్చాను. పారాగ్రాఫ్ లో
ఏదో ఒక ర్యాండమ్ పారాగ్రాఫ్ మన క్వశ్చన్ నే కాపీ చేసి పేస్ట్ చేద్దాం పోనీ కావాలంటే ఏదో ఒకటి ఎనీథింగ్. ఈ క్వశ్చన్ లో ఉండే టైప్స్ ఆఫ్ లింక్స్ ఎలాగ ఉన్నాయనుకోండి. ఈ టైప్స్ ఆఫ్ లింక్స్ అనే కంటెంట్ ని నేను ఇంతవరకు కాపీ చేశాను, Ctrl+C, అండ్ దెన్ ఐఎమ్ పేస్టింగ్ దిస్ ఇన్ దిస్ పారాగ్రాఫ్. సో అంటే ఈ పారాగ్రాఫ్ అంతా నాకు ఇక్కడ ఉంది. ఓకే, ఈ పారాగ్రాఫ్ అంతట్లో నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ పారాగ్రాఫ్ అంతట్లో నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక లింక్ ని నేను క్రియేట్ చేయాలి. దానికి చూడండి AHREF అని పెట్టాను. AHREF దానికి ఇక్కడ ఐడి మనం క్రియేట్ చేయాలి. సో పీ కదా మనం రిలేట్ అవ్వాలి. PID ఈక్వల్స్ దీని పేరు సెక్షన్ అని పెట్టుకున్నాను అనుకోండి. అంటే దీనికి ఒక పేరు పెట్టండి సెక్షన్ అని చెప్పి. ఇప్పుడు AHREF అంటే యాంకర్ దేనికి చేస్తాం, లింక్ క్రియేట్ చేయడానికి. అంటే ఆ లింక్ క్రియేట్ చేసినప్పుడు ఆ సెక్షన్ కి అది మూవ్ అవ్వాలి అనే ఇంటెన్షన్ ఉన్న కదా మనం లింక్ చేస్తాం. సో ఇప్పుడు AHREF ఈక్వల్స్ టు కొటేషన్ లో ట్యాగ్ హ్యాష్ సెక్షన్. అంటే సెక్షన్ అనే ట్యాగ్ కి మూవ్ అవ్వాలి. ఎప్పుడు నేను సెక్షన్ అనే బటన్ ని క్లిక్ చేసినప్పుడు, ఆర్ మనకు అర్థమయ్యేలాగా మూవ్ టు సెక్షన్ అని పెడుతున్నాను. అంటే ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ యాంకర్ ట్యాగ్ ఇక్కడే ఉంటుంది, కింద ఉంటుంది అక్కడో లింక్. ఆ లింక్ ని నేను క్లిక్ చేసినప్పుడు సెక్షన్ కి రీడైరెక్ట్ అయిపోవాలి. అలా నేను కోడ్ రాశాను. ఒకసారి చూద్దాం. వి విల్ రన్ దిస్. ఇంట్రో ఎక్కడ ఉంది, లింక్స్ ఇక్కడ కదా. దీన్ని రీఫ్రెష్ చేస్తే మళ్ళీ మారుతుందమ్మా. సో చూడండి, దిస్ ఈజ్ హెడ్డింగ్ టెక్స్ట్ అని ఉంది. ఎగ్జాంపుల్ నేను ఎక్కడో కింద ఉన్నాను, ఇలా మూవ్ టు సెక్షన్ అని. ఈ మూవ్ టు సెక్షన్ నేను క్లిక్ చేయగానే పైకి వెళ్ళిపోతుంది చూడండి. సో పైకి వచ్చింది కదా. ఇలా ఎక్కువ వెబ్ పేజెస్ కిందన, అంటే మనం బేసికల్గా తక్కువ టెక్స్ట్ రాసాం, ఇంకా చాలా ఎక్కువ టెక్స్ట్ రాసి కూడా మనం మూవ్ టు సెక్షన్ అని ఇలా క్లిక్ చేసాం అనుకోండి, అది పైకి వెళ్ళిపోతుంది. సో దట్స్. హలో ఎవ్రీవన్, నౌ we are going to discuss another important concept in e-commerce and web application development, which is called HTML tables and CSS layout. సో HTML ని యూస్ చేసుకుని, HTML అంటే ఏంటో మనకు తెలుసు ఆల్రెడీ, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని. సో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ని యూస్ చేసుకొని టేబుల్స్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, అండ్ అదేవిధంగా సిఎస్ఎస్ లేఅవుట్ ని టేబుల్స్ లో ఏ విధంగా వాడాలి అన్న విషయాలు ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో HTML టేబుల్స్ అంటే అర్థం ఏంటంటే, నార్మల్ గా మనం యూస్ చేసే రోస్ అండ్ కాలమ్స్ ఉన్న టేబుల్ ఫార్మాటింగ్ HTML యూస్ చేసి క్రియేట్ చేయడం అనమాట. సో అలా క్రియేట్ చేయాలి అంటే HTML లో మనకి ట్యాగ్స్ ద్వారా ప్రతి ఒక్కటి కాంపోనెంట్ రూపొందిస్తామని మనకు విషయం తెలుసు. సో HTML లో టేబుల్స్ ని క్రియేట్ చేయడానికి టేబుల్ అనే ఒక ట్యాగ్ ని వాడతామమ్మా. సో ఆ టేబుల్ ట్యాగ్ అలాంగ్ విత్ రోస్ అండ్ సెల్స్, మెయిన్ ట్యాగ్స్ యూజ్ ఇన్ టేబుల్స్ ఏంటంటే, టేబుల్ విచ్ డిఫైన్స్ ద టేబుల్ క్రియేట్ చేయడానికి ఒక టేబుల్ TR అనే ట్యాగ్ వాడతాం. టేబుల్ హెడర్ అంటే సీరియల్ నెంబరు, నేము, రోల్ నెంబరు, ఇలాగా హెడ్డింగ్స్ అన్ని బోల్డ్ లో రావాలి అంటే TH అనే ట్యాగ్ వాడాలి. అండ్ టేబుల్ లో ఏ డేటా ఉండాలి అని చెప్పడానికి TD అనే ఒక ట్యాగ్ వాడాలి. వాడి HTML టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తారనే విషయాలు నేను చూపిస్తాను. ఎగ్జాంపుల్, డిస్ప్లే ద స్ట్రక్చర్డ్ డేటా. ఫర్ సపోజ్ స్టూడెంట్ డీటెయిల్స్ డిస్ప్లే చేస్తాం. ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఫార్మాట్. సో టేబుల్ వాడడం వల్ల మనకు అర్థం ఏంటి, ఈజీగా మనకు అర్థం అవుతుంది ఏంటి టేబుల్ ఎందుకు చూపిస్తుంది అన్న విషయాలన్నీ. సో విచ్ సపోర్ట్స్ హెడర్స్ అండ్ డేటా సెపరేషన్, అంటే సీరియల్ నెంబర్ ని, రోల్ నెంబర్ ని, నేమ్ ని, స్టూడెంట్ నేమ్ ని అన్ని సెపరేట్ చేస్తాయి. ఫోన్ నెంబర్స్ ని టేబుల్ దానికే వాడతాము. విచ్ కెన్ ఆల్సో ఇంక్లూడ్ ఇమేజెస్, లింక్స్ అండ్ టెక్స్ట్. సో దాంట్లో ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు, లింక్ పెట్టుకోవచ్చు, టెక్స్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు అందులో. అడ్వాన్స్డ్ టేబుల్ ఫీచర్స్ యూజ్ చేస్తే రో స్పాన్, అంటే మల్టిపుల్ రోస్ ని క్లబ్ చేస్తే దాన్ని రో స్పాన్ అంటాము. మల్టిపుల్ కాలమ్స్ ని క్లబ్ చేస్తే కాల్ స్పాన్ అంటాము. అండ్ క్యాప్షన్, యాడ్ టైటిల్ టు ద టేబుల్. టేబుల్ కి ఒక టైటిల్ లైక్ స్టూడెంట్ డేటా లిస్ట్ ఆర్ సంథింగ్ అలా మనం ఇస్తే దాని క్యాప్షన్స్ కూడా టేబుల్ కి యాడ్ చేసుకోవచ్చు. అండ్ సిఎస్ఎస్ లేఅవుట్. సో సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అంటే అర్థం ఏంటంటే, HTML బేసికల్ గా మనకి బ్లాక్ అండ్ వైట్ టెక్స్ట్ ఫార్మాట్ లోనే ఎప్పుడు కనిపిస్తుంది, కానీ అన్ని వెబ్ పేజెస్ అలా కనిపిస్తే మనకి చాలా ఇంటరాక్టివ్నెస్ అనేది ఉండదు. సో కాబట్టి కలర్ అప్లై చేయడం, టేబుల్ కి కొన్ని మోడిఫికేషన్స్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఫాంట్ కలర్స్, ఫాంట్ స్టైల్స్, సో ఇలాంటివన్నీ కొంచెం అందంగా HTML డాక్యుమెంట్ ని తయారు చేయడానికి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనేటటువంటి ప్రాపర్టీని వాడతాం. దట్ ఈస్ కాల్డ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ లేఅవుట్. ఆ లేఅవుట్ యూస్ చేస్తే వెబ్సైట్ ని ఇంకొంచెం బ్యూటిఫుల్ గా తయారు చేయొచ్చు అనమాట. సో ఎలా చేస్తామండి అదంటే, ఆర్గనైజింగ్ ద కంటెంట్ ప్రాపర్లీ, improve page design, make website responsive, and enhance the user experience.
యూజర్ ఎక్స్పీరియన్స్ ఎన్హాన్స్ అవ్వడానికి, బ్యూటీనెస్ ని పెంచడానికి సిఎస్ఎస్ ని యూజ్ చేస్తాం. బేసికల్ గా సిఎస్ఎస్ లేఅవుట్ ప్రాపర్టీస్ ఏముంటాయంటే డిస్ప్లే ప్రాపర్టీ, సో విచ్ కంట్రోల్స్ హౌ ఎలిమెంట్స్ అపియర్. బ్లాక్ లోన ఇన్లైన్ బ్లాక్ లో కనిపించాలి ఎలిమెంట్స్. ఓకే. అండ్ పొజిషన్ ప్రాపర్టీ అంటే ఎక్కడ కనిపించాలి, స్టాటిక్ గా కనిపించాలా, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్, స్టిక్కీ అంటే ఆ సెక్షన్ అక్కడే మూవ్ అవ్వాలా. ఫర్ సపోజ్ నేను ఇది ఇలా మూవ్ చేస్తున్నాను, అది స్టిక్కీ ప్రాపర్టీ అప్లై చేశారు అనుకోండి, ఇది ఎక్కడ నుంచి మూవ్ అవ్వదు. ఆ పొజిషన్ ప్రాపర్టీ అనే హెడ్డింగ్ అక్కడే ఉండిపోతుంది, మిగతాదంతా మూవ్ అవుతుంది. సో అలాగ రకరకాల ప్రాపర్టీస్ ఎక్కడ ఏ పొజిషన్ లో టెక్స్ట్ ని పెట్టాలి అన్నది కూడా సిఎస్ఎస్ యూజ్ చేసి చేయొచ్చు. అండ్ ఫ్లోట్ ప్రాపర్టీ యూజ్ టు అలైన్ ఎలిమెంట్స్ లెఫ్ట్ ఆర్ రైట్ అంటే ఇమేజ్ అనేది లెఫ్ట్ లో ఉండాలా, రైట్ లో ఉండాలి. ఫర్ సపోజ్ ఈ కంటెంట్ అంతా ఉంది, ఈ కంటెంట్ నేను రైట్ సైడ్ స్విచ్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తాను, ఇక్కడ అలైన్మెంట్ ట్యాబ్ లోకి వెళ్ళి ఈ అలైన్మెంట్స్ యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు సెంటర్ లో కావాలి అలైన్మెంట్, సెంటర్ లో కొట్టాను. లేదంటే లెఫ్ట్ లోకి కావాలి, లెఫ్ట్ లో కొట్టేసాను. సో ఇలా అలైన్ అవుతుంది కదా. సో ఈ విధంగా అలైన్మెంట్ చేసుకునే ప్రాపర్టీస్ ఫ్లోట్ ప్రాపర్టీస్ కూడా చేయొచ్చు. అండ్ ఫ్లెక్స్ బాక్స్ లేఅవుట్, సో ఒక బాక్స్ లాగా మనం డిస్ప్లే చేసి ఆ ఫ్లెక్స్ బాక్స్ లేఅవుట్ కూడా మనం దీనికి జనరేట్ చేయొచ్చు. అండ్ గ్రిడ్ లేఅవుట్ ను కూడా మనం చూపించవచ్చు, లైక్ కాంప్లెక్స్ లేఅవుట్స్, పేజెస్ ని రోస్ కింద కాలమ్స్ కింద సెపరేట్ చేసి మనం చూపించవచ్చు. మార్జిన్ అండ్ ప్యాడింగ్ అంటే ఒక ఎలిమెంట్ కి చుట్టూరా మార్జిన్ ఎంత ఉంది, ఆ మార్జిన్ లోపల స్పేసింగ్ ఎంత ఉంది, ఇన్సైడ్ ఎలిమెంట్ కి మధ్యలో అనేటటువంటి స్పేసింగ్ ని కూడా మనం డిసైడ్ చేయొచ్చు. సో అడ్వాంటేజెస్ ఆఫ్ HTML అండ్ CSS లేఅవుట్ ఏంటంటే డేటాని ఈజీగా ఆర్గనైజ్ చేయొచ్చు, డిజైన్ ఇంప్రూవ్ చేయొచ్చు, రెస్పాన్సివ్ డిజైన్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో వీటి అప్లికేషన్స్ అనేవి టైం టేబుల్స్ లోని, స్టూడెంట్ డేటాస్ డిజైనింగ్ వాటిలోని, రిపోర్ట్స్ లోని అన్నిటిలోని HTML టేబుల్స్ ని అండ్ CSS ప్రాపర్టీస్ ని వాడతారు. గ్రిడ్ రెస్పాన్స్ ఈ విధంగా వెబ్సైట్ ని డిజైన్ చేయడానికి మనం వాడతామండి. అయితే టేబుల్, ఒక బేసిక్ టేబుల్ క్రియేట్ చేసి మీకు ఈ వీడియోలో HTML టేబుల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రోగ్రామ్ ద్వారా, ఒక మీకు ఈజీగా అర్థం అవుతుంది అప్పుడు. సో ఐఎమ్ అగైన్ ఓపెనింగ్ ద టెక్స్ట్ హియర్. సో ఇది ప్రీవియస్ గా మనం క్రియేట్ చేసిన introduction.html డాక్యుమెంట్. సో దీన్ని క్లియర్ చేసి నేను ఇక్కడే మళ్ళీ టేబుల్ చేస్తున్నాను. సో HTML అండ్ హెడ్ కొంచెం దీన్ని జూమ్ చేస్తున్నా. నెక్స్ట్ దిస్ ఇట్ విల్ బి క్లియర్. సో హెడ్ చేశాను, దాని తర్వాత టైటిల్. దీని టైటిల్ మాత్రం నేను ఇప్పుడు టేబుల్స్ యూజింగ్ సిఎస్ఎస్ అని మారుస్తున్నాను. టేబుల్ జస్ట్ టేబుల్ క్రియేషన్ కదా, టేబుల్ క్రియేషన్ మారుస్తున్నాను. సో ఇప్పుడు టేబుల్స్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, హెడ్ ఉంది, దాని తర్వాత ఐఎమ్ డిక్లేరింగ్ ద బాడీ, అండ్ ఇన్సైడ్ ద బాడీ నేను టేబుల్ చేయాలి కాబట్టి టేబుల్ అనే ట్యాగ్ ను ఫస్ట్ నేను తీసుకున్నాను. అయితే ఇప్పుడు నేను ఈ టేబుల్ యూస్ చేసి నేను 3 స్టూడెంట్స్ తాలూకా డేటాని నేను రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో టేబుల్లో మనకు ఫస్ట్ ఏం ఉండాలి, టేబుల్ హెడర్ ఉండాలి, ఒక టేబుల్ రో ఉండాలి. ఫస్ట్ టేబుల్లో టేబుల్ రోస్ ఉంటాయి, ఆ టేబుల్ రోలో టేబుల్ డేటాస్ ఉంటాయి. అయితే టేబుల్ రోలో ఫస్ట్ టేబుల్ హెడ్డింగ్స్ మనకు ఉండాలి. ఆ ఫస్ట్ టేబుల్ హెడ్డింగ్ నెంబర్ నేను సీరియల్ నెంబర్ కింద తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టేబుల్ హెడ్డింగ్ ఈజ్ అంటే టేబుల్లో ఏ విధంగా ఉంటాయన్న విషయాలు మీకు అన్ని చూపిస్తున్నాను. సో టేబుల్ హెడ్డింగ్, ఆ టేబుల్ హెడ్డింగ్ లో ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంటుంది, దాని తర్వాత నేమ్ ఇస్తున్నాను నేను, అండ్ దాని తర్వాత ఇంకొక టేబుల్ హెడ్డింగ్ లో ఫర్ సపోజ్ సీరియల్ నెంబరు, నేము, మొబైల్ నెంబర్ అనుకోండి ఎగ్జాంపుల్ మొబైల్. ఈ విధంగా 3 డీటెయిల్స్ 3 స్టూడెంట్స్ నేను తీసుకుంటాను. సో ఒక టేబుల్ రో ఇది డిసైడ్ చేసింది, ఫస్ట్ టేబుల్ రో. సో నెక్స్ట్ టేబుల్ రోలో ఏమి ఉండాలి మనకి, ఫస్ట్ స్టూడెంట్ దగ్గర సీరియల్ నెంబర్ ఉండాలి. సో దట్ ఈస్ టేబుల్ డేటా అండ్ 1 అని పెట్టాను. సో వాడి నేమ్ ఏదో ఒకటి ఉండాలి. సో ఆ నేమ్ ప్లేస్ లో నేను ఒక సాయి అని ఒక నేమ్ పెట్టాను. అండ్ ఇంకొక టేబుల్ డేటా మొబైల్ నెంబర్ అని అడిగారు, 980 ఏదో ఒక ఎగ్జాంపుల్ నెంబర్ నేను పెట్టాను. సో అలాగా నేను 3 స్టూడెంట్స్ కి చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ 3ని మళ్ళీ కాపీ పేస్ట్ చేయొచ్చు. సో Ctrl+C అండ్ Ctrl+V అండ్ అలాగే Ctrl+V. ఈ నెంబర్స్ నేను ఇప్పుడు ఈజీగా చేంజ్ చేసుకుంటాను. సో సెకండ్ వన్, ఈ థర్డ్ స్టూడెంట్. సో ఫస్ట్ వాడికి సాయి అని పెట్టాం, నెక్స్ట్ దానికి ప్రకాష్ అని ఒక నేమ్ పెడదాం,
సో థర్డ్ దానికి ఆదిత్య అని నేమ్ పెడదాం. సో అలా మనం నేమ్ పెట్టాము, నెంబర్స్ చేంజ్ చేద్దాం. దీనికి 800 ఇద్దాం. మొబైల్ నెంబర్ బేసిక్గా 9 అంటే 100 డిజిట్స్ ఉంటుంది. మనం మామూలుగా రిప్రజెంటేషన్ పెడుతున్నాం కాబట్టి ఈ విధంగా. సో ఇలా మనం చేసాం అనుకోండి. కంట్రోల్ ఎస్ అండ్ నౌ ఐఎమ్ రన్నింగ్ దిస్ కమాండ్. దీన్ని రన్ చేయడానికి మనం సేమ్ పైన వెబ్ పేజ్లోకి మనం వెళ్తున్నాము. ఈ వెబ్ పేజ్ని రీఫ్రెష్ చేద్దాం. ఈ వెబ్ పేజ్ని రీఫ్రెష్ చేసి మనం పనిచేస్తున్నాం. దిస్ ఇస్ ద టేబుల్. సో టేబుల్ నాకు క్రియేట్ అయిందా? సో సీరియల్ నెంబర్ వచ్చింది, నేమ్ వచ్చింది, మొబైల్ నెంబర్ వచ్చింది. ఇలా ఇలా మనం క్లిక్ చేసుకున్నాం, మనం ఎంటర్ చేసిన డేటానే ఇక్కడ వచ్చింది. బట్ మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, దీనికి బార్డర్స్ లేవు కదా, టేబుల్ అంటే సెట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ లో ఉంటుంది కదా. సో అప్పుడు మనం టేబుల్ కి కంపల్సరీగా బార్డర్ అనే ఒక ప్రాపర్టీని మనం ఇవ్వాల్సి ఉంటుంది. టేబుల్ బార్డర్ ఈక్వల్స్ టు 1 అని పెట్టాను అనుకోండి. సో అప్పుడు టేబుల్ కి ఈజీగా బార్డర్ అనేది మనకు వస్తుంది. సో నౌ ఐఎమ్ రన్నింగ్ దిస్ అగైన్. చూడండి బార్డర్ వచ్చింది. సో ఇలాగ టేబుల్స్ ని HTML లో మనం క్రియేట్ చేస్తాం. సో దిస్ ఈస్ హౌ వీ క్రియేట్ టేబుల్స్ అండ్ వీ కెన్ ఆల్సో అప్లై CSS. సో CSS ప్రాపర్టీ మనం అప్లై చేయాలి అంటే ఆ టేబుల్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకోవాలి బై యూజింగ్ ద స్టైల్ అట్రిబ్యూట్. స్టైల్ ఈక్వల్స్ టు ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ హైషన్ ఆరెంజ్ అనే కలర్ ఇద్దాం ఎగ్జాంపుల్ కి. కంట్రోల్ ఎస్ రన్నింగ్ దిస్. సో చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ వచ్చింది. బేసికల్ గా HTML యూజ్ చేసి మనం చేయలేం. ఇలా స్టైల్ అనే అట్రిబ్యూట్ ఎక్కడైతే వాడామో అది CSS అని అర్థం. ఇలా యూజ్ చేసి మనం స్పెసిఫిక్ కాలమ్ కి సైజ్ ఇవ్వచ్చు, కలర్ ఇవ్వచ్చు, ఏదైనా మనం మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఆదిత్య అనే ఒక టెక్స్ట్ ని నేను హైలైట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. ఇక TD అనే ఒక డేటా ఉంది, ఆ టేబుల్ డేటా ప్లేస్ లో ఆదిత్య అనే ఆ నేమ్ ని నేను హైలైట్ చేయాలి అంటే అక్కడ స్టైల్ ఇవ్వచ్చు నేను. సో స్టైల్ ఈక్వల్స్ కొటేషన్ లో కలర్. ఈ ఒక్క కలర్ స్పెసిఫిక్ గా వైట్ లో రావాలనుకున్నాను ఎగ్జాంపుల్. సో కంట్రోల్ ఎస్. చూడండి కలర్ వైట్ వచ్చింది. దాని బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఏదైనా మనం చేంజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ CSS. సో దిస్ ఈస్ హౌ వీ విల్ క్రియేట్ HTML and use CSS. Thank you. So, hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called HTML forms and their components. సో HTML లో ఫామ్స్ ని ఏ విధంగా మనం తయారు చేస్తాము అండ్ ఆ HTML ఫామ్స్ లో ఎలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి అనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML ఫామ్స్ అని కానీ మనం తీసుకున్నట్టయితే బేసికల్ గా ఫామ్స్ అనేటటువంటివి డేటాని కలెక్ట్ చేసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కింద ప్రతి దాంట్లో మనకు కనిపిస్తాయి. మీరు ఎక్కడ చూసినా కూడా HTML లో ఫామ్స్, వెబ్సైట్స్ లోని రిజిస్ట్రేషన్ ఫామ్స్, లాగిన్ ఫామ్స్ అండ్ ప్లేస్మెంట్ ఫామ్స్, అప్లికేషన్ ఫామ్స్, ఫీడ్బ్యాక్ ఫామ్స్ అన్నిటిలో HTML ఫామ్స్ ని మనం వాడుతూ ఉంటాము. అయితే ఆ ఫామ్స్ ని ఎలా క్రియేట్ చేయాలి అన్న విషయాలన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. సో HTML ఫామ్స్ ని క్రియేట్ చేయడానికి ఫామ్ అనే ట్యాగ్ ని వాడతాం. సో HTML ఏం క్రియేట్ చేయాలన్నా దానికంటూ స్పెసిఫిక్ ట్యాగ్ ఉంటుంది. అలాగే ఫామ్ అనే ఒక ట్యాగ్ ఉంది. సో ఆ ఫామ్స్ లో యాక్షన్ అండ్ మెథడ్ అనేటటువంటి డేటాను కూడా మనం యూజ్ చేసి వ్యాలిడేషన్ చేయొచ్చు. అండ్ నౌ కాంపోనెంట్స్ ఆఫ్ HTML ఫామ్ కి వచ్చేటప్పటికి ఫస్ట్ ట్యాగ్ ఇస్ కాల్డ్ ఇన్పుట్ ట్యాగ్. అంటే ఒక డేటాని మనం ఫామ్ లోకి ఇవ్వాలి అంటే వీ విల్ టేకింగ్ యాజ్ అన్ ఇన్పుట్. ఫర్ సపోజ్ నా నేమ్ ఎంటర్ చేయండి అని అడిగారు. సో నేమ్ ఎంటర్ చేయాలంటే నేమ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్పుట్. లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్పుట్. సో అలా టెక్స్ట్ కానీ, పాస్వర్డ్ కానీ, ఈమెయిల్ కానీ ప్రతి ఒక్కటి ఒక ఇన్పుట్ కాబట్టి సో ఆ ఇన్పుట్ ని తీసుకోవడానికి ఇన్పుట్ అనే ఒక ట్యాగ్ ని మనం వాడతాం. అండ్ లేబుల్. సో మన పుస్తకాలకి కలర్ లేబుల్స్ ఏ విధంగా అతికించుకుంటాం, ఇది ఫర్ సపోజ్ ఇది ఒక CO బుక్, ఇది BL బుక్, లేదంటే ఇది వెబ్ అప్లికేషన్ బుక్, ఇది కామర్స్ బుక్ అని మనం చెప్పుకోవడానికి పుస్తకాల మీద లేబుల్ మీద రాయడమో లేదంటే నేమ్స్ రాసుకోవడం చేసుకుంటాం. సో అలాగా ఆ ఫామ్ తాలూకా ఇన్పుట్ ఏ ఫీల్డ్ కి మనం ఏ ఇన్పుట్ ఇస్తాము అని తెలుసుకోవడానికి మనం ఇనీషియల్ గా వాటికి ఒక లేబుల్స్ అనేవి ఇస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అంటే యూజర్ నేమ్ అనేది ఒక లేబుల్ అనమాట. ఇలా యూజర్ నేమ్ అని కనిపించి ఓపెన్ బ్రాకెట్ లేదు యువర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఇచ్చారనుకోండి. సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ లేబుల్స్. అంటే ఆ లేబుల్ ప్లేస్ లో మీరు ఆ డేటాని ఇవ్వండి అని అర్థం.
ఏమి లేకుండా ఇన్పుట్ టెక్స్ట్ ఇచ్చాను అనుకోండి, దాంట్లో మనం ఏదన్నా డేటా ఇవ్వచ్చు. సో అలా కాకుండా ఆ దాంట్లో ఈ ఉంటే యూజర్ నేమ్ అనే లేబుల్ ఇస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ ద లేబుల్. అండ్ రేడియో బటన్. సో రేడియో బటన్ అర్థం ఏంటంటే, ఏదైనా ఇచ్చిన అన్ని ఆప్షన్స్ లో ఏదైనా ఓన్లీ వన్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే వీ యూజ్ రేడియో బటన్స్. ఎగ్జాంపుల్ మేల్, ఫీమేల్, అదర్స్. సో ఆ 3 జెండర్ ఆప్షన్స్ లో ఏదైనా ఒక ఆప్షన్ ఎవరైనా సెలెక్ట్ చేసుకోగలరు. సో 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం పాసిబిలిటీ ఉండకూడదు. సో దట్ ఈస్ కాల్డ్ రేడియో బటన్. అండ్ చెక్ బాక్సెస్. సో మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే అది చెక్ బాక్సెస్. ఎగ్జాంపుల్ పీపుల్స్ హాబీస్ అనుకోండి, కొంతమందికి చదవడం అంటే ఇష్టం, కొంతమందికి రాయడం ఇష్టం, కొంతమందికి రెండో ఇష్టం. సో అలాంటప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ క్లిక్ చేసేటప్పుడు ఆర్ ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ లాంటి బటన్స్ డెవలప్ చేసేటప్పుడు కంపల్సరీగా చెక్ బాక్సెస్ మనం వాడతాం. అండ్ ఆఫ్టర్ దట్ టెక్స్ట్ ఏరియా, అంటే టెక్స్ట్ ని ఎంటర్ చేయడానికి కావాల్సిన ఏరియాని టెక్స్ట్ ఏరియా అంటారు. మల్టిపుల్ లైన్ ఇన్పుట్, ఎగ్జాంపుల్ ఫీడ్బ్యాక్ అని అడుగుతుంటాం, సో దాన్ని టెక్స్ట్ ఏరియా అంటాం. అండ్ డ్రాప్ డౌన్ లిస్ట్, ఎగ్జాంపుల్ కి కొన్ని లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఆ అప్లికేషన్ ఫ్రమ్ విచ్ డిస్ట్రిక్ట్ అన్నారు అనుకోండి. సో ఆంధ్రప్రదేశ్, లైక్ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, వాటిలోంచి ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, డ్రాప్ డౌన్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెలెక్ట్ ట్యాగ్. అండ్ ఆఫ్టర్ దట్ బటన్స్, అంటే సబ్మిట్, క్యాన్సిల్, ఓకేనా. సో ఇలాంటి బటన్స్ అన్ని కూడా ఫామ్స్ లో ఉంటాయి. అండ్ రీసెట్, అన్ని డేటా ఫిల్ చేస్తారు, ఎక్కడో దగ్గర తప్పు వచ్చింది, సో అన్ని డేటా మళ్ళీ క్లియర్ చేయాలి. సో అప్పుడు రీసెట్ అనే బటన్ కూడా మనం చేసుకోవచ్చు. ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్. సో ఫీల్డ్ సెట్ అంటే మనం పొలానికి కంచి ఏ విధంగా వేస్తాం అదే విధంగా మన HTML ఫామ్ అంతా కూడా ఒక కంప్లీట్ బాక్స్ లో ఉండడాన్ని ఫీల్డ్ సెట్ అంటాం. సో ఆ ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్స్ అనే ప్రాపర్టీస్ దానికోసం మనం యూజ్ చేస్తాము. ఈ యాట్రిబ్యూట్స్ ఏంటంటే యాక్షన్, నేమ్, మెథడ్, రిక్వైర్, ప్లేస్ హోల్డర్. ఈ యాట్రిబ్యూట్స్ కూడా మనం ఫామ్స్ లో వాడచ్చు. అవేంటి అన్న విషయాల గురించి మనకి ఇందులో లేవు, జస్ట్ కాంపోనెంట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో అడ్వాంటేజెస్, HTML ఫామ్స్ వాడడం వల్ల ఏంటంటే డేటాను కలెక్ట్ చేసుకోవచ్చు, ఇన్పుట్ టైప్స్ వాడచ్చు, ఇంటరాక్షన్ బిట్వీన్ యూజర్ అండ్ వెబ్సైట్, అండ్ డైనమిక్ వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి చూస్తాం. సో లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ లో ఆన్లైన్ షాపింగ్ ఫామ్స్, ఫీడ్బ్యాక్ ఫామ్స్, అండ్ అప్లికేషన్ ఫామ్స్, సర్వే ఫామ్స్ అన్నిటిలో ఈ అప్లికేషన్ ఫామ్స్ ని వాడతారు. HTML ఫామ్స్ ని ఎగ్జాంపుల్ డెమోకి ఈ విధంగా కనిపిస్తాయి. సో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వండి, మొబైల్ నెంబర్, ఈమెయిల్, ఫాదర్, మదర్ నేమ్, సో ఏ కోర్స్ కావాలి, డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో చూస్ చేసుకోండి, సెలెక్ట్ బ్రాంచ్, అడ్రస్ అండ్ సబ్మిట్. సో ఈ ఫామ్ ని ఇప్పుడు మనం డెవలప్ చేసి చూద్దాం. సో ఇలా చూస్తే మీకు అర్థం కాదు, కోడ్ తో కూడా నేను మీకు ఇస్తాను, అప్పుడు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. అలాగా మీరు జాగ్రత్తగా ఒకసారి మళ్ళీ వీడియోని స్టాప్ చేసి ఒకవేళ అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి రీఫ్రేమ్ చేసుకొని చూడండి. దీంట్లో మళ్ళీ నేను కోడ్ టైప్ చేసినట్టు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను HTML ఫామ్స్ ని. ఓకే, క్లియర్. సో నౌ HTML head, సో టైటిల్, ఈ టైటిల్లో HTML ఫామ్స్ అని నేను టైటిల్ పెడుతున్నాను. సో HTML ఫామ్స్ అని టైటిల్ పెట్టిన తర్వాత నో ఐఎమ్ క్రియేటింగ్ ద బాడీ. సో ఈ బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పుకున్నాం, ఫీల్డ్ సెట్ అంటే అన్నిటి చుట్టుపక్కల వచ్చే ఒక సెక్షన్ అని చెప్పుకున్నాం. ఆ ఫీల్డ్ సెట్ దేంట్లో అప్లై చేయాలి మనం, ఫామ్స్. సో ఫామ్ అనే ట్యాగ్ ని యూజ్ చేసుకొని ఫామ్ ఓపెన్, ఫామ్ క్లోజ్, సో దీంట్లో మనం పెట్టుకోవాలి. సో ఫీల్డ్ సెట్, ఫీల్డ్ సెట్ క్లోజ్. సో ఇది బేసిక్ సింటాక్స్ ఫర్ డిజైనింగ్ HTML ఫామ్స్ అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం ఒకదానికి క్లిక్ చేసుకొని పక్క పక్కన మీకు రన్ చేసి చూపిస్తాను, ఎలాగా మీకు చూపిస్తాను. వెయిట్, reducing this to half of the page. ఓకే, ఇది ఒక హాఫ్ లో నేను తీసుకున్నాను. అండ్ ఈ హాఫ్ కి వెబ్ పేజ్ లో ఏ విధంగా కనిపిస్తున్నాను ఈ హాఫ్ లో తీసుకున్నాను. ఓకే, వెబ్ పేజ్ ని ఈ హాఫ్ లో, లైక్ మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది దానివల్ల. జస్ట్ సో చూడండి, ఈ వెబ్ పేజ్ నేను ఇక్కడ పెట్టాను, అండ్ అదేవిధంగా ఫామ్స్ ని అటువైపు పెట్టుకున్నాం. సో ఇంతకుముందు పాసిబిలిటీ మనకు లేదు, ఇలాగే అరేంజ్ చేసుకొని మనం చేసుకోవాలి. కన్సైడింగ్ దిస్. ఓకే, ఎగ్జాంపుల్ కి రీఫ్రెష్ చేశాను అనుకోండి.
ఈ ఫీల్డ్ సెట్ మనకి ఇక్కడ జనరేట్ అయింది. సో దిస్ ఈస్ ద ఫీల్డ్ సెట్. దీన్ని మనం కంట్రోల్ మైనస్ చేసుకొని చూసుకోవాలి, అంతకుమించి పాసిబిలిటీ లేదు. ఓకే, ఫీల్డ్ సెట్ కనిపిస్తుందా మనకి? దిస్ ఈస్ ద ఫీల్డ్ సెట్ ఓవర్ హియర్. ఇక్కడ ఫీల్డ్ సెట్ కనిపిస్తుంది. ఆ బార్డర్ ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ కాల్డ్ ద ఫీల్డ్ సెట్ అనమాట. సో అదే ఫీల్డ్ సెట్. ఈ ఫీల్డ్ సెట్ లో మనకి ప్రాపర్టీస్, ఫార్మ్స్ అన్ని కనిపిస్తాయి. సో ఈ ఫీల్డ్ సెట్ లోపల నేను కంటెంట్స్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ కి H1, ఆ H1 ని అప్లికేషన్ ఫామ్ అని అడుగుతున్నాను. అప్లికేషన్ ఫామ్ చూడండి, అప్లికేషన్ ఫామ్ అని నాకు చుట్టుపక్కల ఉన్న కంటెంట్ గా నాకు డిస్ప్లే అయ్యింది. ఇలాగ నేను ఒక్కొక్క దాన్ని మీకు చూపిస్తాను. ఆ ఫీల్డ్ సెట్ ఇప్పుడు కనిపించదు. మొత్తం వెబ్ పేజ్ అంటే మనం క్లియర్ చేస్తే మనకి ఇంకా క్లియర్ కనిపిస్తుంది. సో అప్లికేషన్ ఫామ్ పెట్టాను. దాంట్లో ఒక లేబుల్ ని నేను తీసుకుంటున్నాను. లేబుల్ మీకు చెప్పినట్టు నేమ్, ఎగ్జాంపుల్. ఆ నేమ్ ప్లేస్ లో మనం ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఇన్పుట్. అండ్ దాని తాలూకా టైప్, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్. అలా మనం జనరేట్ చేస్తే ఇట్ షుడ్ అపియర్ లైక్ దిస్. సో చూడండి, ఇప్పుడు దీంట్లో నేమ్ టైప్ చేయొచ్చు. ఇలా మనం క్రియేట్ చేస్తాం నేమ్ తాలూకా ఫీల్డ్ ని. అదేవిధంగా ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఏమైనా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, జెండర్ అని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. సో లేబుల్ ప్లేస్ లో జెండర్. సో ఈ జెండర్ ప్లేస్ మనం తీసుకొని దీనికి ఇన్పుట్ టైప్ రేడియో. అంటే రేడియో మనం దాన్ని క్రియేట్ చేయాలి. దానికి మేల్ అనే ఒక బటన్ అండ్ అదేవిధంగా ఫీమేల్ అనే ఒక బటన్, రెండు బటన్స్ నేను జనరేట్ చేయాలి. సో మేలా ఫీమేలా జెండర్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇది పక్కన వచ్చింది. మనం కిందకి రావాలి అని అంటే వీ షుడ్ యూజ్ బిఆర్, అంటే బ్రేక్ మనం వాడాలమ్మా. సో కంట్రోలర్స్ ఇది. సో కిందకు వచ్చిందిగా, అది మేలా ఆర్ ఫీమేలా అని క్లిక్ చేయాలి. సో రెండు క్లిక్ అయిపోయాయి. సో రెండు క్లిక్ అవ్వకూడదు కాబట్టి మనం దానికి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్నెస్ అనే ఫీచర్ ని మనం యాడ్ చేయాలి. ఎలా చేస్తాం అది అంటే దానికి ఐడి జనరేట్ చేయడం ద్వారా. సో ఐడి ఈక్వల్స్ టు జెండర్, సో ఇన్పుట్ టైప్ రేడియో, ఐడి ఈక్వల్స్ టు జెండర్ ఆర్ నేమ్ ఈక్వల్స్ టు జెండర్, ఐడి ఈక్వల్స్ టు మేల్. అలా అయినా మనం చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ నేమ్ ఈక్వల్స్ టు జెండర్, ఐడి ఈక్వల్స్ టు మేల్. ఇది ఫీమేల్ కాదు, ఒక్కొక్కటి డిఫరెంట్ ఐడీస్. సో రెండు డిఫరెంట్ ఐడీస్ మనకి ఇచ్చినప్పుడు రెండు మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ నేచర్ లో ఉంటాయి. సో మనం క్లిక్ చేస్తే ఓన్లీ ఒకటే క్లిక్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ వీ విల్ జనరేట్ జెండర్ బటన్స్. జెండర్ బటన్స్ అయిపోయిన తర్వాత మనం ఇంకేం చేయొచ్చు, వీ కెన్ నాట్ డేట్ ఆఫ్ బర్త్. సో లేబుల్ పెడుతున్నాను, లేబుల్లో డిఓబి అనుకుంటున్నాను. వెరీ సింపుల్ ఈ ఫార్మ్స్ అన్ని కూడా, కానీ చాలా కాంప్లికేటెడ్ గా కనిపిస్తాయి. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు డేట్ అని పెట్టాను. సో ఇన్పుట్ టైప్ డేట్ అంటే ఒక క్యాలెండర్ డిస్ప్లే అయిపోతుంది డైరెక్ట్ గా. ఇక్కడ నేను బిఆర్ అని వెళ్ళదు కదా. సో బిఆర్ కంట్రోల్స్. సో చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేసి ఏ డేట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి ఈ రోజు డేట్ క్లిక్ చేసాను అనుకోండి, 12/4/2026. సో లైక్ దట్ మనం డేట్ ని కూడా ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ హాబీస్ మనం అనుకున్నాం, హాబీస్ లో మల్టిపుల్ సెలెక్షన్ ఉండాలి అని. సో హాబీస్ అని క్లిక్ చేశాను. దీనికి చెక్ బాక్సెస్, ఇన్పుట్ టైప్ ఇస్ చెక్ బాక్స్. సో ఆ చెక్ బాక్సెస్ లో మనం ఏం తీసుకుంటాం అంటే, ఫస్ట్ చెక్ బాక్స్ నాకు రీడింగ్, నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ అనదర్ చెక్ బాక్స్. రెండో చెక్ బాక్స్ నాకు ఈటింగ్ అనుకోండి, కొంచెం ఫన్నీగా పెట్టుకున్నాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ చెక్ బాక్స్, ఏదైనా మన ఇష్టం పెట్టుకోవచ్చు. స్లీపింగ్, రీడింగ్, ఈటింగ్, స్లీపింగ్. ఇది మన హాబీస్ అనుకోండి ఎగ్జాంపుల్ కి. ఇలా మనం పెట్టుకున్నప్పుడు మల్టిపుల్ చెక్ బాక్సెస్ మనకి ఇక్కడ కనిపిస్తాయి.
సో మల్టీ క్లిక్ ఆప్షన్స్ అనమాట ఇవి. రేడియో బటన్స్ మాత్రం రెండు, క్లిక్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. కానీ ఇవి మాత్రం ఓన్లీ ఒకటే, క్లిక్ చేస్తే ఇంకోటి మారిపోతుంది. సో అది రేడియో బటన్స్ కి చెక్ బాక్సెస్ కి డిఫరెంట్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ చెప్పి నేను ఆపేస్తాను. సో నౌ వీ కెన్ ఆల్సో జనరేట్ బటన్స్ యూజింగ్ బటన్ ట్యాగ్. సో బటన్ అని ఓపెన్ చేసి సెలెక్ట్ ట్యాగ్ మనం చెప్పలేదు కదా, సో ట్యాగ్ పేరే సెలెక్ట్ అండి. అది ట్యాగ్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ సెలెక్ట్. ఆ సెలెక్ట్ ట్యాగ్ లో మనం ఏం చేస్తామంటే ఆప్షన్ వాల్యూస్ ఆప్షన్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ స్లీపింగ్ తర్వాత నేను ఒక బ్రేక్ ఇస్తాను. ఆ బ్రేక్ ఇచ్చిన తర్వాత సో సెలెక్ట్ లో ఆప్షన్ లో నేను ఫర్ సపోజ్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ ఇట్ సెల్ఫ్, ఇలా సెలెక్ట్ అని మనకు కనిపిస్తుంది. సెలెక్ట్ యువర్ డిస్ట్రిక్ట్ అని ఆప్షన్ ఇచ్చాను. సో ఆ ఆప్షన్ అయిపోయిన తర్వాత నేను ఆ డిస్ట్రిక్ట్ ఏంటి అన్న ఆప్షన్స్ ఈ కింద ఇస్తాను. ఆప్షన్ సో విజెడ్ఎం ఒక్కొక్క డిస్ట్రిక్ట్ తీసుకుందాం. దాని తర్వాత విఎస్కేపి విశాఖపట్నం. సో అలా నేను తీసుకున్నాను అనుకోండి ఎగ్జాంపుల్, అండ్ ఐఎమ్ రీఫ్రెషింగ్. సో సెలెక్ట్ యువర్ డిస్ట్రిక్ట్ ఆప్షన్ వచ్చింది, నేను విజయనగరం విశాఖపట్నం. సో ఇలా సెలెక్ట్ చేస్తాను. సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ ఫైనల్లీ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ద బటన్స్. సో బటన్ ట్యాగ్ అని పెడతాం. సో సబ్మిట్ అనే ఒక బటన్, అండ్ అదేవిధంగా క్యాన్సిల్. సింపుల్ గా బటన్ అని పెడితే చాలు, సబ్మిట్ అండ్ క్యాన్సిల్. సో ఈ రెండు బటన్స్ మనం పెట్టుకోవచ్చు. అండ్ రిఫ్రెషింగ్. సో చూడండి, నేను ఫామ్ ని సబ్మిట్ చేయాలా క్యాన్సిల్ చేయాలా. సో సబ్మిట్ చేస్తాను. సో చూడండి ఇదంతా ఒక టెక్స్ట్ ఫీల్డ్ లో కనిపించింది. సో దిస్ ఈజ్ హౌ వి విల్ క్రియేట్ అప్లికేషన్ ఫార్మ్స్. సో మనం ఇంకా బాగా అప్లికేషన్ ఫార్మ్స్ ని క్రియేట్ చేయొచ్చు. బేసిక్ లేఅవుట్ HTML లో అయితే ఈ విధంగా చేస్తాం. సో దీస్ ఆల్ ఆర్ ద అబౌట్ అప్లికేషన్ ఫార్మ్స్. థ్యాంక్ యూ.